181కి వెళ్ళాలి మామ పేజ్. ఇది అయిపోయిందండి, ఇది చదివాం లాస్ట్ వీక్. అదే వెళ్ళే ముందు షిరీన్ ఒక్కసారి క్వశ్చన్ ఏదో వేశారు, ఒకసారి చదువుతా అండి. వన్ క్లారిఫై, పేజ్ 173, fourth para. Spontaneously there occurred a sort of eruption, disrupting the indivisible poise and unconscious tranquility of the infinite soul, with a recoil or tremendous shock. అదే ఈ టర్మ్స్ గురించి అడుగుతున్నారు బహుశా. Same para appears in page 9 as well. Here the recoil or tremendous shock Baba is referring to is the shock from the first experience of duality, or as unconsciousness glimpses of consciousness, state 2A of 2B, and the recoils from it. Am I interpreting this correctly? Kindly discuss as time permits. Further, can this recoil be equated to the mischievous chicken venturing into the dazzling light 6 times and returning to mother hen's safety under the wings? అదే ఇనీషియల్ స్టేట్ ఏంటి, దేనివల్ల అన్నది అడుగుతున్నారు. ఇది సార్ సో ఇక్కడ ఫస్ట్ మనకి విమోచనప్పటి నుండి ఒక స్టోరీ మాట్లాడుకుంటే, సో ఫస్ట్ మనకు వచ్చిందంటే ఫస్ట్ ఇనీషియల్ ఉన్న సోల్ ఒకటే ఉంది, సోల్ అనేది ఒకటే, రెండవది అనేది లేదు. అది ఎలా ఉంది అంటే అది అనంతంగా ఉంది. అక్కడ ఒక ఇంప్రెషన్స్ కానీ ఇంకా చైతన్యం కానీ అసలు ఏమీ లేదు. ఓన్లీ గాడ్ మాత్రమే ఉన్నాడు. అదే గాడ్ అన్నా ఇక్కడ మనం సోల్ అన్నా ఒకటే. చాలా ట్రాంక్విల్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది మనం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్స్ తో పోల్చుకుంటే బియాండ్ స్టేట్ మనకి. సో అయితే ఒక విమ్ అనేది రావడానికి తనెవరో తాను తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక తనలో రావడానికి ఒక అవకాశం అనేది వచ్చిన వెంటనే స్టేట్ 2 అనేది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు బాబు. అలా విమ్ అంటే తనను తాను తెలుసుకోవాలనే కోరిక ఇంకా లేటెంట్ గానే ఉంది. అది బయటికి ఎమర్జ్ అవ్వడం అనేది ఒకనొక టైంలో జరిగింది. దాన్ని మనం విమ్ అని చెప్తున్నాం. అదే ఫస్ట్ అర్జ్, ఒక అంతర్ ప్రేరణ కలిగింది. ఏమని? తనెవరో తాను తెలుసుకోవాలని, టు నో ఇట్ సెల్ఫ్. సో ఆ ఫస్ట్ అర్జ్ అనేది రావడం అనేది నెక్స్ట్ గా చెప్పుకుంటున్నాం. అంటే అసలు ఫస్ట్ దానిలో జరిగినటువంటి ఒక ఈవెంట్ ఆ విమ్ ని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. విమ్ రాకముందు గాడ్ ఒక్కరే ఉన్నారు, ఒక ఇన్ఫినిట్ సోల్ ఉంది. అలా వచ్చిన తర్వాత ఆ విమ్ ఆర్ ఫస్ట్ అర్జ్ వల్ల జరిగిన పని ఏంటి అంటే, ఇక్కడ మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో సెకండ్ స్టేట్ గురించి విమ్ వచ్చిన తర్వాత 2 మాట్లాడుకుంటున్నాం, 2 ఈవెంట్స్. ఒకటి అన్కాన్షియస్ గాడ్, కాన్షియస్ గాడ్ అని. ఆ ప్రస్తుతానికి ఆ కాన్షియస్ గాడ్ అంటే అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్, ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్, స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకున్నాం. దాన్ని స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ని ఏ అని, సబ్స్టేట్ ఏ అని, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ని సబ్స్టేట్ బి అని అన్నారు. ఫర్ టైం బీయింగ్ ఆ బి ఎస్టాబ్లిష్ అయింది అనేది మనం వదిలేయాలి. ఎందుకంటే ఎంటైర్ గాడ్ స్పీక్ స్టోరీ సెకండ్ చాప్టర్ లో పేజ్ నెంబర్ 9 లో మాట్లాడింది అయినా కానీ 8th చాప్టర్ లో మనం మొత్తం చదువుకొని పార్ట్ 8 లో మొత్తం చదువుకొని వచ్చినప్పుడు కానీ ఎక్కడ కాన్షియస్ స్టేట్ బి గురించి మాట్లాడలేదు. అదొక ఎడిషనల్ థింగ్. దాన్ని 10 స్టేట్స్ లోనే చెప్పడం జరిగింది స్పెసిఫిక్ గా, ప్యారలల్ గా అదొక స్టేట్ ఏర్పడింది అని.
ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందంటే ఈ అన్కాన్షియస్ స్టేట్ గురించే బాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈ జర్నీ కంప్లీట్, ఈ అన్కాన్షియస్ స్టేట్ లో ఉండి ఫస్ట్ సోల్ జర్నీ కంప్లీట్ చేయాలి అంటే అక్కడ ఆల్రెడీ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ అవతారిక్ కాన్షియస్నెస్. అది హెల్ప్ చేస్తేనే ఫస్ట్ సోల్ కి రియలైజేషన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. డైరెక్ట్ గా ఆ స్టేటే హెల్ప్ చేసింది దీనికి. సో అలా హెల్ప్ చేసి ఆ ఫస్ట్ సోల్ తో ఐక్యం అయ్యి తిరిగి క్రియేషన్ కాన్షియస్నెస్ పొందడం వల్ల ఈ ఫస్ట్ పర్సన్ కూడా అవతారాన్ని మనం పిలవడం జరుగుతుంది. సో దట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ అవతారిక్ కాన్షియస్నెస్ అనేది చెప్పారు. అది దాని వివరణ బీమ్స్ లో కూడా మనకు దొరుకుతుంది. అయితే అది ప్రస్తుతానికి మర్చిపోదాం. మనం సబ్స్టేట్ బి గురించి మర్చిపోతే మనం కథలో మాట్లాడుకుంటే స్టేట్ 1 ఉంది. స్టేట్ 1 తర్వాత విమ్ డైరెక్ట్ గా విమ్ వచ్చింది అనుకుందాం. నేను ఎవరని తెలుసుకోవాలని విమ్ రావడంతో అన్కాన్షియస్నెస్ అనేది ఫీల్ అయింది. ఎందుకంటే స్టేట్ 1 లో ఈవెన్ అన్కాన్షియస్ అని కూడా చెప్పడానికి వీల్లేదు. సోల్ ఉంది అంతే, గాడ్ ఉన్నాడు అంతే. ఇంకే రకమైన విషయం కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు. అలా ఉంది స్టేట్ 1, బియాండ్ స్టేట్ అనేది. సో విమ్ వచ్చింది. విమ్ రావడంతోనే స్టేట్ 2 ఎస్టాబ్లిష్ అయింది. అంటే దాన్ని స్టేట్ 2 ఆఫ్ గాడ్ గా పిలుస్తున్నాం. అలా ఉన్న అందులో ఒక సబ్స్టేట్ ఉంది. ఆ సబ్స్టేట్ ఏంటంటే అన్కాన్షియస్, ఇన్ఫినిట్ అన్కాన్షియస్. ఇప్పుడు స్టోరీ అంతా అక్కడ నుండి మాట్లాడుతున్నారు. అయితే ఈ అన్కాన్షియస్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్ గాడ్కి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ పారాగ్రాఫ్స్ లో షరీనర్ అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ గాడ్ గురించే ఉంది, ఏ గురించే ఉంది. అయితే ఇవన్నీ కూడా యాక్చువల్గా సైమల్టేనియస్ గా జరిగాయి. అయితే సైమల్టేనియస్ గా జరగడం అనేది మనం ఊహించలేము ఇప్పుడు. ఎందుకంటే మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ క్రియేషన్ కొన్ని లక్షణాలు ఉన్నాయి మనందరూ ఉన్న ఈ వరల్డ్ కి. ఏంటంటే టైము, స్పేస్, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్, అలాగే లా అండ్ నేచర్. ఈ 6 ఇంగ్రీడియంట్స్ లేకుండా మనం దేన్ని థింక్ చేయలేం. క్రియేషన్ అనేది సస్టైన్ కావాలి అంటే, ఎగ్జిస్టెన్స్ లో ఉండాలంటే ఈ 6 పదార్థాలు ఉండాలి అని బాబా బీమ్స్ లో చెప్పారు. టైమ్, స్పేస్, కాజ్ అండ్ ఎఫెక్ట్, లా అండ్ నేచర్. సో ఇప్పుడు మనం అందులో ఒక ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది కార్యకారణ సంబంధం అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో కాజాలిటీ అని కూడా అంటారు మరొక వర్డ్. ఈ కార్యకారణ సంబంధం లేకపోతే మనం ఊహించలేం. కానీ కార్యకారణ సంబంధం లేనటువంటి స్థితిలో ఇంకా ఉన్నాం. ఎందుకంటే అది క్రియేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఈ 6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి క్రియేషన్. మనం ఇంకా క్రియేషన్ రాకముందు ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాం. విమ్ వచ్చిన తర్వాత క్రియేషన్ హోమ్ పాయింట్ నుండి బయటకు రావడానికి మధ్యలో కొన్ని జరిగాయి. అవి సీక్వెన్షియల్ గా మాట్లాడుతున్నాం. బట్ వాస్తవానికి సీక్వెన్స్ అనేది లేదు, అన్ని సైమిల్టేనియస్ గానే జరిగాయి. బట్ సీక్వెన్స్ లో మనం మాట్లాడకపోతే మనకు అర్థం కాదు. అందుకు సీక్వెన్స్ అనేది చెప్పారు. ఆ సీక్వెన్స్ ని ఫర్ టైం బీయింగ్ కన్సిడర్ చేద్దాం. అంటే ఒక ఆర్డర్ లో దీని తర్వాత ఇది జరిగింది, దీనికి ఇది కారణం, దీని తర్వాత ఇది జరిగింది అని. కానీ మళ్ళీ బాబా ఎవ్రీ టైం స్ట్రెస్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ సైమిల్టేనియస్లీ అని. సో ఇప్పుడు అలా తీసుకుంటే విమ్ రావడం దగ్గర నుండి మాట్లాడుకుంటే అసలు విమ్ వచ్చిన తర్వాత ఏమైంది, విమ్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ అనేది ఎమర్జ్ అయింది. ఇంప్రెషన్ అనేది మనం ఏం జరిగినా మనకు ఒక ఇంప్రెషన్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఆ విమ్ హూయామై అనేటువంటి ప్రశ్న, తనను తాను తెలుసుకోవాలని ఒక డిజైర్, అది ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది. ఆ ఇంప్రెషన్ ఏం చేసింది అనేది ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారంటే ఆబ్జెక్టిఫైయింగ్ ద సోల్ యాజ్ ద ఆపోజిట్, అదే అబ్సల్యూట్లీ ఆపోజిట్ అన్నారు. నేను మరికొన్ని యాడ్వర్బులు పక్కన పెడుతున్నాను కొంచెం ఈజీగా ఉండడానికి. ఆబ్జెక్టిఫైయింగ్ ద సోల్ యాజ్ ద ఆపోజిట్ అండ్ మోస్ట్ ఫైనైట్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ సోల్. అంటే తనకి కంప్లీట్ గా ఆపోజిట్ గా తనను తాను ఊహించుకునేలా ఒక ఇంప్రెషన్ అది క్రియేట్ చేసింది. ఇది ఆ అర్జ అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్, అంటే ఇంప్రెషన్ ఎలా ఉంది, మనకి ఒక ఇంప్రెషన్ కలిగిందంటే ఒక ఎదుటి వ్యక్తిని చూడగానే మనకు ఒక ఇంప్రెషన్ కలిగిందంటే ఏ ఇంప్రెషన్ అడుగుతాం కదా. సో అది ఏ ఇంప్రెషన్ ఇచ్చిందంటే సోల్ కి ఆ ఫస్ట్ అర్జ్, ఆ విమ్, తన అసలు అనంతంగా ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. అలాంటి అతనికి కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంప్లీట్ గా ఆపోజిట్ కలిగింది. అంటే ఒక ఇన్ఫినిట్ గా ఉన్న అతనికి తను ఫైనైట్ గా ఉన్నట్టుగా ఒక కాంట్రరీ ఎక్స్పీరియన్స్ కలిగింది, ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అది ఎంత ఆపోజిట్ అంటే మరి ఇన్ఫినిట్ ఆపోజిట్ అంటే ఫైనైట్.
ఒక ఫార్మ్లెస్కి ఆపోజిట్ ఏంటంటే ఫామ్. అలాగే అంత కంప్లీట్ ఆపోజిట్, అబ్సల్యూట్ ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ పొందేటువంటి ఇంప్రెషన్ దానికి కలిగింది బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ టచ్. అయితే ఇప్పుడు ఈ అర్జ్ వచ్చింది అంటే నేను ఆర్డర్లో చెప్తున్నాను, కానీ ఇవన్నీ ఒకేసారి జరిగాయి. అర్జ్ వచ్చింది, దాని నుండి ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఏంటి ఆ ఇంప్రెషన్ అంటే కాంట్రరీ ఎక్స్పీరియన్స్ని కలిగజేసినటువంటి ఇంప్రెషన్ వచ్చింది. ఆ కాంట్రరీ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ ఇన్ఫినిట్ సోల్లో అంటే అంతవరకు మనం ఏమనుకున్నా అది ఒక ట్రాంక్విల్ స్టేట్లో ఉంది, స్టేబుల్గా ఉంది, నిశ్చలంగా ఉంది అనుకున్నాం కదా. అందులో ఒక ఒక ఎక్స్ప్లోజన్, ఒక ఎరప్షన్ వచ్చింది, ఒక విస్ఫోటనం లాగా. ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు ఒక రివర్, ప్రశాంతంగా ఉన్న కొలను, ఒక లేక్లో ఒకసారి ఏదైనా లోపల నుండే ఒక అగ్నిపర్వతం పేలినట్టుగా ఒకటి వచ్చింది అనుకోండి, ఎలా వస్తుంది? అలాంటి ఒక ఎరప్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎరప్షన్? ఈ ముందు ఈ సోల్ ఇంప్రెషన్ వల్ల ఒక కాంట్రరీ ఎక్స్పీరియన్స్ అన్నాం కదా, ఆ కాంట్రరీ ఎక్స్పీరియన్స్ అనేది ఎరప్షన్ కారణమైంది. ఈ ఎరప్షన్ ఎప్పుడైతే వచ్చిందో ట్రాంక్విలిటీ దెబ్బతినేసింది దానికి. ఈ ట్రాంక్విలిటీ ఇక్కడ వాడిన మాట ఏంటంటే spontaneously there occurred a sort of eruption disrupting the poise and the tranquility of the infinite soul with a shock, recoil or shock, సింపుల్ గా షాక్ అని తీసుకున్నాం, which impregnated. సో ఇక్కడ ఏమైందంటే ఒక ఎరప్షన్ అనేది వచ్చింది. ఆ ఎరప్షన్ అనేది అది ఎలా వచ్చిందంటే ఒక షాక్ లాగా తగిలింది దానికి. షాక్ ఎప్పుడు తగులుతుందంటే మనం ఊహించింది, ఎక్స్పెక్ట్ చేయలేని జరిగినప్పుడు షాక్ తగిలి. షాక్ అంటే ఇక్కడ ఉద్దేశం ఒక దెబ్బ, ఎదురు దెబ్బ. సో ఎప్పుడైతే తనని ఇన్ఫినిట్ సోల్ అయ్యి ఈ ఈ ఈ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే దానికి కలిగిందో, ఇదొక షాక్ లాగా తగిలి ఒక ఎరప్షన్ అనేది దానిలో జరిగింది, ఒక విస్ఫోటనం లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అది పొందింది. అప్పుడు ఫస్ట్ టైం కాన్షియస్నెస్ అనేది వచ్చింది, వెరీ ఫైనైట్ కాన్షియస్నెస్. అది వచ్చి మనం ఇప్పుడు ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ అయిందని, ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకున్నాం కదా విమ్రా గానే. సో దానిని నింపింది. అంటే ఒక ఎంటీ బ్యాగ్ లా తీసుకుంటే ఆ ఎంటీ బ్యాగ్ లో దాన్ని ఫిల్ చేయడమే మన గోల్ అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ కాన్షియస్నెస్ అనేది కలిగింది. ఈ మధ్యలో ఎంత జరిగింది, ఎంత సీక్వెన్స్ లో చెప్పుకోవాలి మనకి. అయితే ఇప్పుడు క్వశ్చన్కి వద్దామండి. అక్కడ ఏమడుగుతున్నారంటే స్పాంటేనియస్లీ దేర్ అక్కడ సార్ట్ ఆఫ్ ఎరప్షన్ డిజరప్టింగ్ ది ఇండివిజువల్ poise and unconscious tranquility of the infinite soul with a recoil or tremendous shock. The same thing was explained in page number 9. Here the recoil or shock Baba is referring to the shock from the first experience of duality. Yes, అవునండి, అది పొందిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్యూయాలిటీ నుండే ఈ షాక్ అనేది వచ్చింది. ఇక్కడ డ్యూయాలిటీ అన్న మాట బాబా వాళ్ళదు, ఇది మీ ఓన్ వర్డ్ అనుకుంటాను. అక్కడ కాంట్రారిటీ అన్నారు, అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందని. మరి దాన్ని డ్యూయాలిటీగా చెప్పచ్చా ఈ మూమెంట్లో అంటే ఐ డోంట్ నో. క్రియేషన్ వచ్చినప్పటి నుండి చెప్పడం కరెక్ట్ ఏమో, బట్ మీ భావం అయితే అది, మీరు చెప్పాలనుకుంటున్న భావం అయితే సరిపోయింది. ఇంకేమన్నారా? ఆర్ యాజ్ అన్కాన్షియస్నెస్ గ్లిమ్సెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద రీకాయిల్స్ ఫ్రమ్, ఇది కాదనుకుంటున్నాను. అంటే మీరు స్టేట్ 2Bని రిఫర్ చేస్తూ అదే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాని నుండి ఒక ఒక షాక్ లాంటిది వచ్చిందంటే, ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు 2B మీరు మాట్లాడితే అదైతే కాదు. ఓన్లీ కాంట్రరీ ఎక్స్పీరియన్స్ ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది, ఆ ఇంప్రెషన్ నుండి ఒక షాక్ వచ్చింది, ఆ షాక్ తర్వాత ఫస్ట్ కాన్షియస్నెస్, ఫైనైట్ కాన్షియస్నెస్ వచ్చింది. ఇది తర్వాత ఫర్దర్ కెన్ దిస్ రీకాల్ బి ఈక్వేటెడ్ విత్ మిస్చ్యూస్టిక్ అండ్ వెంచరింగ్ ఇన్ టు ద డాజ్లింగ్ లైట్ 6 times? ఇది తెలియదు సార్, అది నాకు. ఇది మీరు నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాబు కల్చురీ గారు రాసిన బుక్ లో ఉంది కదా రిఫరెన్స్, ఇది దానికి మ్యాచ్ చేయాలంటే నేను అంటే ఐడియా లేదు. అలా అనుకోవచ్చేమో, నేను మరొకసారి చూడాలి కూడా, చూడలేదు. సో అందుకు నేను చెప్పలేను. ఒకవేళ చూసి ఏమైనా నాకు అర్థమైతే చెప్తానంటే. జయబాబు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇది
జయబాబు సార్, నాగేష్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా ఎక్స్ప్లెనేషన్? అంటే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్కి ఇంకా యాడ్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. లక్ష్మణ్ చాలా అన్పారల్గా మొత్తం అంతా సమాప్తి చేశారు. అయితే ఈ మిస్యూస్ చికెన్ కథ దగ్గర నాకు తోచింది నేను చెప్తాను. లక్ష్మణ్ ఐ మే బీ రైట్, ఐ మే నాట్ బి రైట్. ఏమండి చెప్పు. అది యాక్చువల్గా అక్కడ ఏమని ఉందంటే ఈ అడిగిన క్వశ్చన్లో ఒక్క నిమిషం. Further, can the recoil be equated to the mischievous chicken venturing out into the dazzling light 6 times and returning to the mother hens safely under the wings? అది తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలమండి. నాకు అనిపించింది. ఇప్పుడు సటిల్ గ్యాసెస్ గురించి బాబా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవల్యూషన్ హైడ్రోజన్ దగ్గర నుంచే మొదలైంది. అంతకు ముందు గ్యాసెస్ వచ్చినప్పటికీ కూడా ఎవల్యూషన్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు కదా ఏమండి లక్ష్మణ్? అవునండి, అవును, కరెక్ట్. సో అదేమో అనుకుంటున్నాను నేను. ఇది 6 times ఇట్ వెంచర్డ్ అవుట్ అంటే వెళ్ళింది వచ్చేసింది, కానీ రియల్లీ డిడ్ నాట్ ఐ మీన్ టేక్ ఆన్ ది జర్నీ అనమాట. వెళ్ళింది వచ్చేసింది. 7 గ్యాసెస్ నే మీరు ఇలా అన్వయించుకుంటున్నాను అనమాట. సో అది హైడ్రోజన్ దగ్గర నుంచి సీరియస్గా మొదలెట్టిన జర్నీ. అప్పుడు దాకా వెళ్ళింది వచ్చేసింది అంతే. అందుకనే బాబా అక్కడ ఈ ఎవల్యూషన్ ముందు స్టార్ట్ అవ్వలేదు అని కూడా వాడారు అక్కడ కొన్ని పదాలు. గుర్తుంది కదా? ఎవల్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. ఒక దగ్గర ఎలా వాడారంటే ఇదే బుక్ లో గాడ్ స్పీక్స్ లో ఒక దగ్గర హైడ్రోజన్ దగ్గర స్టార్ట్ అయింది అని ఉందన్నమాట. 7th గ్యాస్ దగ్గర, గ్యాస్ లైక్ ఫామ్ దగ్గర. అది ఇంకో దగ్గర 4th దగ్గర స్టార్ట్ అయింది అని చెప్పారు. 2 వర్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, అది నేను అలా అనుకున్నాను. నేను యాక్చువల్గా షిరియన్ మొన్న అడిగినప్పుడు కూడా నా ఒపీనియన్ ఇలా ఉంది. ఓకే, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. చేస్తున్నారు ఎందుకంటే రకరకాల రూపాలు ట్రై చేసింది, కానీ అది డిడ్ నాట్ కంప్లీట్లీ లాంచ్ ఆన్ ద సోజర్న్ అనమాట. ఆ జర్నీ అండర్టేక్ చేయలేదు, వచ్చేసింది భయపడిపోయి వెనక్కి. ఓకే, ఆ తర్వాత ఒక్క విషయం అండి. ఇప్పుడు మన ఈ ఫోరంలో జరిగే డిస్కషన్ అంతా కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్ స్పీక్స్ మీద ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడిందండి ఇది. ఇప్పుడు ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా ఉండొచ్చు దీనిలో వినేవాళ్ళు. తర్వాత అంటే నేను ఎల్కేజీ అనుకుంటున్నాను నేను. ఏమంటే ఇలా రకరకాలైనటువంటి స్టాండర్డ్స్లో వాళ్ళు ఉంటారు. సో ఎక్కువ డెప్త్లోకి డిస్కషన్ జరిగినప్పుడు భయపడిపోనక్కర్లేదు. నాకు అర్థం లేదనుకోండి, ఐ కెన్ జస్ట్ ఇగ్నోర్. మెయిన్ ఫ్రేమ్ నాకు అర్థమైంది కదా, చాలు. అంచేత భయపడిపోవద్దండి డెప్త్కి వెళ్తున్నప్పుడు సబ్జెక్టు. ఓకే, జై బాబా సార్. రాజు గారు, యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్. జై బాబా సార్. అదేనండి, అయితే చిన్న సజెషన్ సార్. నార్మల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నప్పుడు అదే డెప్త్గా వెళ్తున్నా కొంచెం టైం లిమిట్ కూడా దృష్టిలో పెట్టుకుందామండి. జస్ట్ 5 minutes అలాగా. అంటే కొంచెం అందరికీ అంత డెప్త్ అండర్స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అదొక్కటి దృష్టిలో పెట్టుకుందాం. మరి అంటే డీటెయిల్డ్ కాకుండా అది ఆఫ్లైన్ ఏమన్నా చేసుకున్నా సరిపోతుందండి. అది ఒక్కొక్కసారికి అవసరమే అండి. అంటే వాళ్ళిద్దరు ఈ మధ్యన అన్నది కూడా కొంచెం అంటే ఎక్కువ డీటెయిల్ వెళ్ళిపోతున్నామేమో ఒకసారి డిస్కషన్. మెజారిటీ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఆఫ్ అయిపోకుండా అంతే, అంతకంటే. ఎందుకంటే మీరు కానీ లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఎంతసేపు నేను అలా అనిపిస్తుంటుంది, అంటే కొత్తవి తెలుస్తుంటాయి. కానీ అందరికీ మరి అది కొంచెం ఆఫ్ సింక్ అవ్వచ్చు అది ఒక్కొక్కసారి. ఓకే ఓకే సార్. ఓకే అండి, నెక్స్ట్ దానికి వెళ్దామండి. గజలక్ష్మి గారు, జయబాబా అమ్మ, నెక్స్ట్ స్టేట్కి వెళ్తాం. చదవండి అమ్మా. బాగానే ఉందండి వాయిస్.
స్టార్ట్ చేయమంటారా సార్? చదవండి అమ్మా, చదవండి. 7th స్టేట్. స్టేట్ 7, గాడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోల్స్. ఇప్పటి వరకు మనం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో ఎవల్యూషన్ ప్రాసెస్, తర్వాత ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో సంస్కారాలను పోగేసుకోవడం, వాటిని ఖర్చు చేసుకోవడం, రీఇన్కార్నేషన్ గురించి అంతా మాట్లాడుకున్నాండి. ఈ 7th స్టేట్ లో ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన ఆత్మల స్థితిలో ఉన్న భగవంతుడు. దీన్ని అంటే ఇప్పుడు ఇన్వల్యూషన్ వైపుకి ఆత్మ మొగ్గు చూపుతుందండి ఈ స్టేట్ లో. దాని గురించి బాబా ఇలా చెప్పారు. After a long drawn out struggle with the life of the gross senses in the gross world, the consciousness of the soul begins to get drawn towards the self of the soul rather than to remain focused on the gross body and its gross environment. ఈ స్థితిలో ఏం జరుగుతుందంటే ఈ ఆత్మ ఈ ఎన్నో జన్మలు ఎత్తుతూ ఈ జన్మల్లో సుదీర్ఘమైన పోరాటం చేసిన తర్వాత ఈ స్థూల ప్రపంచంలో ఈ స్థూల ఇంద్రియాల ఒక మోహం నుంచి బయటపడి, అంటే ఈ గ్రాస్ వరల్డ్ లో అంటే ఈ స్థూల ప్రపంచంలో ఉన్నవన్నీ అనుభవిస్తూ ఆ సంస్కారాలని పోగేసుకుంటూ మళ్ళీ వాటిని ఖర్చు పెట్టుకుంటూ ఈ పోరాటం అంతా చేసిన తర్వాత ఇందులో నుంచి ఆత్మ బయటపడి పూర్తి చైతన్యం పొంది ఆ తర్వాత ఈ బాహ్య ప్రపంచం నుంచి తన దృష్టిని మరల్చుకుని, ఇది అంటే ఈ గ్రాస్ వరల్డ్ గురించి మర్చిపోయి అంతర్ముఖ ప్రయాణం మొదలు పెడుతుంది. After a number of births and deaths, the gross conscious human soul is at last inevitably drawn to embark upon the process which will lead the man ultimately to the goal of God realization in human form. ఈ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అంటే ఎన్నో లక్షల జనన మరణాల తర్వాత, అంటే ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ తర్వాత పూర్తి స్థూల చైతన్యం పొందిన ఆత్మ మానవ శరీరంతో, అంటే ఎంత ఇన్వల్యూషన్ లోకి వెళ్ళినా ఈ మానవ స్థూల శరీరం అయితే అవసరం ఉంటుంది. ఈ స్థూల శరీరంతో భగవత్ సాక్షాత్కారం పొందాలనే తపనతోటి తన చివరి మరియు ముఖ్యమైన మజిలీ వైపు ప్రయాణం కొనసాగించడం జరుగుతుందండి. ఈ ప్రయాణాన్ని మనం అంతర్ముఖ ప్రయాణం అని, అంటే హ్యూమన్ ఫామ్ లో గాడ్ అల్టిమేట్లీ టు ద గోల్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఇన్ హ్యూమన్ ఫామ్, అంటే స్థూల శరీరంతో భగవత్ సాక్షాత్కారం పొందాలి అనుకుంటూ అంతర్ముఖ ప్రయాణం మొదలు పెడుతోంది. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. గజలక్ష్మి గారు, ఇక్కడ సాక్షాత్కారం అనే దానికంటే భగవత్ అనుభవం అంటే బాగుంటుందేమో చూసుకోండి. అంటే గాడ్ రియలైజేషన్ కి భగవత్ అనుభవం అని అంటారు. అలా అనిపించింది. జై బాబా. ఓకే అండి. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్న? ఓకే సార్, మీరు సమాప్తి చేయండి సార్. జై బాబా అండి. ఇప్పుడు ఎవల్యూషన్ పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ, ఇది అనేక జన్మలు అయిపోతాయి ఇప్పటికే కదండి. 84 లక్షల జన్మలు ఇంచుమించు ఈ పునర్జన్మ ప్రక్రియలోనే ఉన్నాయి. అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క దానిలో 84 లక్షల జన్మలని, ఇలా రకరకాల కోట్ల జన్మలు అయిపోయింది. ఇదంతా కూడా స్థూల ఇంద్రియములు పనిచేయడం, స్థూల ప్రపంచముతో మన అనుబంధము ఇదే నడుస్తుంది. ఈ స్థూలమైన అనుభవాలు నడవగా ఏదో ఒక్క క్షణంలో అసలు మన స్వస్వరూపము గురించి ఆ యావ మొదలవుతుంది. ఉత్కంఠ అంటాం కదా మనం, అదే. సో ఆత్మ యొక్క చైతన్యము అటుపక్క మొగ్గు చూపుతుందన్నమాట. అసలు నేను ఎవరు అనేటువంటిది. అంటే ఇప్పటి వరకు ఏం చేసింది? ఈ స్థూల శరీరం మీద, స్థూల పర్యావరణం మీద లగ్నం అయిపోయి ఇప్పటిదాకా ప్రయాణం చేసేసింది కదా.
అనేక జననాలు మరణాలు తర్వాత చిట్ట చివరికి అసలు మానవ రూపంలో ఉండగానే భగవద్ అనుభవం పొందడం అనేటువంటి ఆ గమ్యం వైపు అది ఆలోచించి ఆ ప్రయాణం ప్రారంభిస్తుంది అన్నారు. ఇది గాడ్ రియలైజేషన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అన్నారు కదండి. అది సింపులే. మనకి లిబరేషన్, గాడ్ రియలైజేషన్ 2 రకాలని మనం చెప్పుకుంటూ వస్తున్నామండి మొట్టమొదటి నుంచి కూడా. ముక్తి, భగవద్ అనుభవము. భగవద్ అనుభవం అనేటువంటిది మానవ రూపము ఉండగానే సాధ్యం అండి. ముక్తి అనేటువంటిది మానవ దేహం రాలిపోయిన తర్వాత వస్తుంది. అది కాబట్టి గాడ్ రియలైజేషన్ ఇన్ హ్యూమన్ ఫామ్ అనేది ఒకటి కిందే మనం తీసుకుంటే సరిపోద్ది. మానవ రూపంలో ఉండగా భగవద్ అనుభవమును పొందడం అనేటువంటి ఆ గమ్యం వైపుకు అతడు చివరికి ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అని మనం భాస్కర్ రాజు గారు ఆ మరచితిరా మందిరంబు అనే పాట ఉంది చూడండి. ఆ పాట అది ఆ యాంగిల్ నుంచి రాసిందేనా నా ఉద్దేశం అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఈ గ్రాసు స్థూలములో పూర్తిగా మునిగిపోయి ఈ స్థూలముతో అనేక రకాల అనుబంధాలు పెంచుకొని అక్కడ కుస్తీలు పడుతూ కసరత్తులు చేస్తూ అనేక జీవితాలు గడిపి 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 అసలు నా మందిరం ఏంటి, నా ఒరిజినల్ ఇల్లు, దాని లక్షణాలు సచిదానంద పరబ్రహ్మ, అది సెల్ఫ్ అనమాట, క్యాపిటల్ సెల్ఫ్. అది సాక్షాత్తు భగవంతుడు, అది నేను కదా. అది తెలుసుకోవాలి. ఆ ఉత్కంఠ ఇక్కడ మొదలవుతుంది అనమాట. ఆ మరిచితన మందిరం అంతా కూడా ఆ ఉత్కంఠ నడుస్తూనే ఉంటుంది. ఇంకెంత దూరం ఉంది, ఎప్పుడు చేరుతాను, ఏంటి ఇదంతా, దాని మీద నా ధ్యాస పోయింది. ఇక కంటి మీద కొనుక్కు లేదు, తిండి లేదు, ఇది ధ్యాస లేదు, ఏమీ లేదు. అది ఆ స్థితి అనమాట. అది ఇక్కడ ఈ ఇన్వల్యూషన్ అనేది ఇక్కడ మొదలు పెడుతున్నారు బాబా. జై బాబా సార్. నా ఓపెన్ ఫర్ డిస్కషన్ సార్. ఏమైనా క్వశ్చన్స్ కానీ లక్ష్మణ్ యూ కెన్ యాడ్ ఇఫ్ యూ వాంట్. అంటే ఇందాక పదం సార్ భగవత్ అనుభవం అని వాడారు. అదే అంటే మన స్టాండర్డైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవత్ సాక్షాత్కారం అని వాడడం సవ్వన. అది యాక్చువల్గా చాలాసార్లు చెప్పుకున్నాం సార్ గాడ్ స్పీక్స్లో కూడా. భాస్కర్ రాజు గారు ఇప్పుడు కరాఖండిగా చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు అక్షి అంటే ఏంటి? సాక్షిగా ఉండడం కదా. ఒక భగవంతుని చూడడం, అది సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే భగవంతుని చూడడం. చూడడం అనేది 6వ భూమికి అనుభవం, 7వ భూమికి కాదు. అది భాస్కర్ రాజు గారు ఎప్పుడూ చెప్పేవారు. 7వ భూమికి భగవంతుడు అయిపోవడం, చూడడం కాదు. చూడడం అనేటువంటిది క్రింది స్థాయికి చెందిన అనుభవము. అంచేత అది వాడకూడదు. అలా వాడుతారు కానీ ప్రపంచంలో మనం బాబా ఎంత క్లియర్గా ఎంత కష్టపడి చెప్పినప్పుడు దాన్ని మనంగా దాన్ని ఆ గ్రడేషన్ మెయింటైన్ చేయాలి కదా అని. అదే సార్. అవును సార్. జై బాబా. లక్ష్మణ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సార్. ఇక్కడ ఏమన్నా అంటే బయట అంతా కూడా సార్ భగవత్ సాక్షాత్కారం కలిగిందా, ఆత్మ సాక్షాత్కారం కలిగిందా అని ఈ యూసేజ్ ఉంటుంది. అంటే బాబా తెలుగు అట్లీస్ట్ తెలుగు పబ్లిక్ తెలుగు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ వర్డ్ వాడతారు బయట వేదాంత పరంగా. ఎందుకు వాడతారంటే సాధారణంగా హిందూ దాంట్లో ఋషి సాంప్రదాయం ఉంటుంది. ఋషులు ఎప్పుడు కూడా భగవంతుని దర్శించామని చెప్తున్నారు. దర్శించడం అంటే చూడడం. కాబట్టి వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం అని వర్డ్ యూజ్ చేయడం జరిగింది. నేనే భగవంతుని అయిపోవడం అనే డిస్కషన్ చాలా తక్కువ ఉంటుంది. దానికి వేరే వర్డ్ ఉంది, దాని కైవల్యం అని ఇంకా చాలా పదాలు వాడతారు. అయితే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఋషి సాంప్రదాయం, ఋషుల గురించి మాట్లాడుతుంటారు కాబట్టి నేను భగవంతుని దర్శించాను, భగవంతుని చూశాను అని చెప్పడానికి సాక్షాత్కారం అనేది ఉంది. అది ఆత్మ సాక్షాత్కారం అన్నా, భగవత్ సెల్ఫ్ రియలైజేషన్ అన్నా, గాడ్ రియలైజేషన్, అంటే వాళ్ళు దీనికి వాడతారు వర్డ్ యాక్చువల్ తెలుగులో. బట్ చూసామని అర్థం వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఇక్కడ బాబా గాడ్ రియలైజేషన్ అంటే తాను భగవంతుడు అయిపోయానని అర్థం, చూడడం కాదు. సో అది సూటబుల్ వర్డ్ కాదు. బాబా లిటరేచర్లో గాడ్ రియలైజేషన్కి మనం బయట వాడే ఈ రెగ్యులర్గా గాడ్ రియలైజేషన్కి ట్రాన్స్లేషన్గా వాడతారు అది, కానీ అది రైట్ టర్మ్ కాదు. అదే భాస్కర్ రాజు గారు పాయింట్అవుట్ చేస్తూ ఉండేవారు ఎప్పుడు. భగవత్ అనుభవము లేదా ఆత్మను వాడితే ఆత్మానుభవము అని వాడడం రైట్ సెన్స్ తెలుగు పరంగా. అంటే నేను అది అయిపోయాను అని అర్థం.
బాగుందండి. అదే అంటే ఎక్కువ మెజారిటీ 99.9999% అడ్వాన్స్డ్ సోల్స్ ఉంటారు తప్ప సద్గురువులు అవతారడం రేరెస్ట్ ఫెనోమెనా కదా. బహుశా మీరు అన్నట్టు వాడుకగా అది నెక్స్ట్ కామన్ మ్యాన్ కి అంత డిఫరెన్స్ కూడా తెలియదు. అంటే అంతేలే. అంటే చూడడం అంటే ఏంటి, లిబరేషన్, ముక్తి అంటే ఏంటి, ముక్తి ఆర్ మోక్షం అంటే జనన మరణ చక్రం నుండి బయటపడ్డాం. సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అనే ఈ సంసారం అంటారు దీన్ని. దాంట్లో వర్డ్ కూడా ఉంది బుద్ధిజం ప్రకారం. ఈ దీంట్లోని బయటపడ్డాన్ని ముక్తి అంటారు. ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కొంతమంది బౌద్ధులు గట్టయితే. బట్ యాక్చువల్ గోల్ ఏంటంటే మనిషిది ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. హూ యామ్ ఐ అనే క్వశ్చన్కి ఐఎమ్ గాడ్ అని చెప్పడం అనేది అల్టిమేట్ గోల్. దట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. కాబట్టి ఆ గోల్తో మనం జర్నీ చేయాలి. అయితే కొన్ని సోల్స్కి అది రావచ్చు, రాకపోవచ్చు. అది అగైన్ డిపెండ్స్ ఆన్ జర్నీ టైంలో విముల ఎలా వస్తే అలాగే జర్నీ కంప్లీట్. ఓకే, జై భగవంత్. మా ముందుకు వెళ్దామండి. Okay, sir. The consciousness of the soul therefore begins to withdraw itself from the world of gross senses and is now ready to undergo the process of involution. ఇప్పుడు ఆత్మ ఒక చైతన్యం పూర్తిగా చైతన్యవంతం అయిన తర్వాత ఈ స్థూల ప్రపంచం నుంచి విత్డ్రా అయిపోయింది. అంటే స్థూల ప్రపంచం నుంచి వేరుపడిపోయి తను అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధమవుతుంది. The soul is thus set to advance spiritually through the subtle and mental spheres. కాబట్టి ఈ అంతర్ముఖ ప్రయాణం మొదలైంది కాబట్టి ఈ ఆత్మ ఇప్పుడు సూక్ష్మ మరియు మానసిక భువనాల ద్వారా ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం సాగిస్తుంది. జై బాబాయ్. కంటిన్యూ చేయండి అమ్మా. నెక్స్ట్ సార్ ఇది నాకు నేను కళ్యాణ్ టీచర్ సార్, నేను చదివేనా మరి థర్డ్ పారాగ్రాఫ్. ఒక్క నిమిషం అంటే ఓవర్లాప్ అయింది అంటున్నారా? ఓవర్లాప్ అయింది సార్. కళ్యాణ్ మీరు ఉన్నారా? కళ్యాణ్ జవాబండి ఉన్నాను సార్. ఓవర్లాప్ అయిందా ఇది 180? అది 3 పారాస్ అన్నారు, మళ్ళీ 3 పారాస్ చాట్ లో రాసినప్పుడు ఈ పారా నుంచి స్టార్ట్ చేశాను సార్. అందుకని ఆ రకంగా ఓవర్లాప్ అయింది. ఓకే, మీరు స్టార్ట్ చేస్తారా? అయితే అయితే ఇది ఒకసారి డిస్కస్ చేసేద్దాం ఉండండి ఈ పారా. అలాగే అలాగే. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? సార్ మీరు సమ్అప్ చేయండి సార్. నాగేశ్వర ఎస్ సార్. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మ యొక్క చైతన్యము ఎప్పటి వరకు స్థూలమునకు సంబంధించి ఆ సంబంధము కొనసాగించింది. ఇప్పుడు స్థూలము నుండి నెమ్మదిగా వైదొలగి ఈ అంతర్ముఖ ప్రయాణం అనేటువంటి ప్రక్రియ అది ప్రారంభిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక వర్డ్ వాడారు బాబా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ద సోల్ ఈజ్ ద సెట్ టు అడ్వాన్స్ స్పిరిచువల్లీ త్రూ ది సటిల్ అండ్ మెంటల్ స్పియర్. అంటే ఇప్పటి వరకు మనం మామూలుగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అతను ఒక ఆధ్యాత్మిక మానవుడిగా ఉన్నాడు అని ఎప్పుడు అంటాం మనము? అంటే అతను కంఠస్థం పట్టి ఆ శ్లోకాలు చెప్పేయడమా, లేకపోతే గాడ్ స్పీక్స్ అప్పచెప్పేయడమా కదా. పొద్దున్న సాయంత్రం దాకా గాడ్ స్పీక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతను ఆధ్యాత్మికంగా ఎదిగినట్టే అది కాదు. ఇక్కడ చెప్తున్నారు బాబా, అక్కడ ఆ సటిల్ అండ్ మెంటల్ స్పియర్స్ వాటిల్లోకి ఎదగడం మొదలెట్టినప్పుడే ఆధ్యాత్మిక మానవుడు జన్మిస్తాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రయాణం ప్రారంభించాడు అంటే భూమికలో అడుగు పెట్టినప్పుడే. అప్పటి వరకు వాడు మామూలు రొటీన్ జీవితమే తప్ప ఆధ్యాత్మిక జీవితము కాదు అని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక పురోగమనము అంటే ఇక్కడ అంతర్ముఖ ప్రయాణము ప్రారంభించగానే మొదలవుతుంది. అది ఇంపార్టెంట్. ఎస్ సార్. సార్ ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను. చెప్పండి. నాగేశ్వర గారు చెప్పింది. సో బయట సాధారణంగా సాధకులు అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, ఇతను వీడి సాధకుడు లేకపోతే
ఈ కాషాయ వస్త్రం వేసుకున్న వాళ్ళను, లేకపోతే ఒక క్రిస్టియన్ నన్స్ గా అయిపోయిన వాళ్ళను, ఇంకేదో ఫకీర్లను ఎవరు కనిపిస్తారని మనం ఆ, సాధకులు అనే మాట అనడానికి వీల్లేదు. అకార్డింగ్ టు మెహర్ బాబా, ఒక ఆస్పిరెంట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారంటే బాబా, ఓన్లీ వెన్ హీ స్టార్టెడ్ ద ప్లేన్ జర్నీ ఇన్ ద సెన్స్, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇంకా లోపల ఉన్న, నేను ఒక ప్రాణాన్ని, నేను మనస్సుని అనే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ కలిగి ఆ స్టేట్ లో ఉంటారో వాళ్ళని బాబా సాధకులని ఆస్పిరెంట్ అనే పదం ఆర్ వేఫేరర్స్ అని ఇలా వాడడం జరిగింది. అది అంటే స్వస్వరూపము వైపుకు దృష్టి మరలిపోయిన వారు అనమాట. అంతేనా? అంతేనండి. ఈ బహిర్ముఖంగా ఉన్న మనందరికి బహిర్ముఖంగా ఉంటుంది, అది సాధారణ అంతర్ముఖం అయింది మనిషికి. అనమాట. అది అది అంతర్ముఖం అయిపోయింది కాన్షియస్నెస్. అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేగాని ఈ సార్ గ్రంథాలు అంతర్ముఖ చదివిన వాళ్ళు ప్రయాణం అంటే చెప్పండి. సార్ అంతర్ముఖ ప్రయాణం అంటే కొద్దిగా ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొద్దిగా. అంటే ఇప్పుడు మన దృష్టి అందరిది కూడా ఇప్పుడు మనం బిగిన్ అవ్వడమే నేను అనేది ఎక్కడ బిగిన్ అవుతుందండి? ఇప్పుడు ఈ శరీరాన్ని నేను అనుకుంటాం కదా. మనం ఏది డీల్ చేసే ముందు ప్రపంచంలో ఇప్పుడు నేను ఫలానా లక్ష్మణ్ అనగానే నాకు కనిపించేదే, నా ఫస్ట్ ఫోకస్ నా బాడీ మీద పడుతుంది. నేను ఇది అని అనుకొని మిగతావన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఏ ట్రాన్సాక్షన్ చేసినా ప్రపంచంలో ఏం మాట్లాడినా నా ఫోకస్ అంతా ఈ శరీరమే నేను అనుకునే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా కాన్షియస్నెస్ అంటే లోపల ఒక లైట్ ఉంది అనుకోండి, అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఉదాహరణ. అది తిన్నగా వచ్చి ఆ లైట్ ఈ బాడీ మీద పడుతుంది. అంటే మన దృష్టి, లైట్ అంటే ఇక్కడ ఉద్దేశం ఆ కాన్షియస్నెస్ స్పృహ మనకు కలగడమే నేను ఈ శరీరం అనే దగ్గర నుండి మొదలవుతుంది. మొదలై ఇంకా అంతా బయటే చూస్తున్నాం మనం. అంటే ఈ జరుగుతున్న విషయాల్ని ఈ శరీరం వచ్చిన తర్వాత వరల్డ్ని చూడడం మొదలు పెడుతున్నాం, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని పొందుతున్నాం. కానీ అంతర్ముఖం అవడం అంటే ఆ లైట్ ఫోకస్ అనేది బాడీ మీద నుండి ఆ ప్రాణం అని, అంటే మనకి చెప్పుకున్నాం కదా, ఆత్మకి 3 శరీరాలు ఉంటాయి ప్రధానంగా, మనస్సు, ప్రాణము, దేహము అని. ఇప్పుడు ఈ దేహం ఆ శరీరం నుండి మరలి, అంటే దీన్నే స్థూల శరీరం అంటారు టెక్నికల్ గా మాట్లాడితే, సూక్ష్మ శరీరం మీదకి ఫోకస్ మరలుతుంది, అంటే ప్రాణం మీదకి మరలు. ప్రాణం అంటే ఇక్కడ ఒక గ్యాస్ ఫామ్ లో ఉంటుంది అనుకోండి, సటిల్ గ్యాసెస్ రూపంలో. ఇది బాడీ అయితే ఈ స్కిన్ ఇలా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్, అది ఒక గ్యాస్ కైండ్ ఆఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ గ్యాస్ లాంటి ఒక రూపంలో ఉంటుంది. అది గ్యాస్ లైక్ ఫామ్ లో ఉంటుంది. శక్తి రూపమా? శక్తి శక్తి కరెక్ట్, ప్రాణం రూపంలో. దాన్ని మనం ప్రాణవాయువులు అంటారు కదా, మనం విన్నాం. అది ప్రాణం అని అంటారు, ప్రాణవాయువులు అని అంటుంటారు. అది సటిల్ గ్యాసెస్, అవి ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. సో అయితే అది మన దేహం తలకి నేచర్. బట్ మన దృష్టి అయితే ఈ బహిర్ముఖంగా పోతుంది. అయితే పోతుందా అంటే ఇవన్నీ తెలియవు అంటే తెలుస్తూ ఉంటాయి, సటిల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంటాయి. కానీ వాళ్ళు ప్రతిదాన్ని ఇలా పదార్థంగా కాకుండా అంత శక్తిగా చూస్తూ, ఎనర్జీగా చూస్తూ ఉంటారు. ఇంకా కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే వాళ్ళకి అంత బాహ్యంగా దేని మీద ఆసక్తి కానీ ఏమీ ఉండదు. వాళ్ళ అంతర్ముఖంగా వాళ్ళ దృష్టి అంతా లోపల జరుగుతున్న వాటి మీద ఉంటాయి. ప్రతిదాన్ని లోపలికి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. ఏ విషయాన్ని వాళ్ళ చూసినా కానీ, అంటే స్పృహ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అంటే సాలిక్ టైప్ ఆఫ్ పీపుల్ గురించి. ఎందుకంటే సాలిక్స్ మజూబ్స్ అని 2 రకాలుగా ఉంటారు. అది సార్ అంతర్ముఖంగా ఉండడం అంటే ఈ బాహ్య స్పృహ కోల్పోతూ ప్రతిదాన్ని ఇంకా మరింత లోతుల్లోకి వెళ్ళి ఆ ఎనర్జీ రూపంలో ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్టింగ్ లో, తర్వాత అంతా థాట్ రూపంలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొక మాట యాడ్ చేస్తానండి లక్ష్మణ్. చెప్పండి. వినపడుతుంది కదండి? వినిపిస్తుంది. పరిణామ క్రమంలోనూ పునర్జన్మ ప్రక్రియలోనూ ప్రయాణం అంతా బాహ్యంగానే జరిగింది కదండి. సో ఈ ప్రయాణం అంతర్ముఖం అవ్వడము, లోపల స్వస్వరూపము వైపుకి ఇప్పుడు డైరెక్షన్ మారిపోయింది ప్రయాణం. అందుచేత అంతర్ముఖ ప్రయాణము అంటే లోపలికి ముఖం పెట్టి ప్రయాణం చేస్తున్నాం అనమాట, బాహ్యముఖం కాదు. అంతే కదా ఏమండి? అందుకని అంతర్ముఖ ప్రయాణము అన్నాం. అదే బాబా వాడిన మాట కూడా ఇన్నర్ ప్లేన్స్ అన్నారు, ఇన్నర్ జర్నీ లోపలికి అనమాట ఇది. ఇంకా మామూలు సాధారణమైన ఉదాహరణ చెప్పుకోవాలంటే చిన్నపిల్లవాడిని తీసుకున్నాం అనుకోండి, ఏదైనా చూపిస్తే తను బయటే చూడగలుగుతాడు.
ఏదైనా ఇది బాగుందా లేదా అని అడిగామనుకోండి, తనకు మంచి రంగు ఉంది, అందంగా ఉంది, ఇలా చూసి పిల్లలు సెలక్షన్ చేస్తారు. ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉండదు. కానీ ఒక పెద్ద వ్యక్తిని తీసుకున్నాం అనుకోండి, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాడికి ఆ జ్ఞానం అనేది లోపల ఉదయిస్తూ ఉంటుంది. ఉదయిస్తుంటే వాడు చూసే దృష్టి మారిపోతూ ఉంటుంది. అదొక మెచ్యూరిటీ వచ్చింది కదా ఆలోచన విధానంలో. అలాంటిది అనుకోండి కొంచెం. ఇప్పుడు మనందరికీ ఉన్నదానికంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా సూక్ష్మంగా ఆలోచించగలుగుతారు ప్రతి. ఎందుకంటే వాళ్ళు అటువైపు భగవంతుడి వైపు వెళ్తున్నారు కాబట్టి. అదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ దాసు, ఒక 4 ఏళ్ల పిల్లాడిని సినిమాలు తీసుకెళ్ళాం అనుకోండి, వాడు స్క్రీన్ మీద అంతా మమేకం అయిపోతాడు. అది నిజమే అనుకుంటాడు పాత్రలన్నీ. అంటే వాడికి తెలియదు అది ఇలాగ ప్రొజెక్టర్ ఉంటుంది, లైట్ ఉంటుంది అని. కానీ అదే ఒక ఏజ్ వచ్చిన వాడికి తెలుసు వెనకాల ఒక ప్రొజెక్టర్ ఉంది, అంటే ఆ మెచ్యూరిటీ వచ్చింది వాడికి. ఇది కాదు, ఇది నిజం కాదు, వెనకాల ఏదో ప్రొజెక్టర్ లైట్ ఏదో కథ నడుస్తుంది అన్నది తెలుస్తుంది. అలా ఇది అంతర్ముఖం బాగుంది అవడం సార్. అంటే ఎగ్జాంపుల్ సోర్స్ బాగుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒక ఆలోచన రావడం, దానివైపు ప్రయాణించడం, అలా అనుకోవచ్చు అంటారా? అంతే. బాగుంది. ఇది బాగుంది. అనుకోవచ్చు. అప్పుడు ప్రశ్న వేశారు కదా సార్, ఆయనకి క్లారిటీ వచ్చింది కదా, ముందుకెళ్దాం. అది అడగండి ఒకసారి రాజు గారు. వచ్చింది సార్, వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. జై బాబా సార్, జై బాబా. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే సార్, ఈ యాక్చువల్గా బాహ్యం అనేది ఏం లేదు. మనం ఏదైతే ఫీల్ అంటామో ఆ ఫీల్ లోపలికి వెళ్ళిపోతే ఒక స్థితులు అంతే. ఇవన్నీ మనం మాట్లాడుకునే ఈ 10 స్టేట్స్ కూడా ఆ స్థితులు ఈ ఫిజికల్ అనే ఒక ప్రొజెక్షన్ నుంచి వెళ్ళి యాక్చువల్ సోర్సే అది స్థితులే. మనం ఆ స్థితుల నుంచి వచ్చిన ఇమాజినేషన్ అని కదా ఇదంతా. ఆ ఇమాజినేషన్ నుంచి డిటాచ్ అయ్యి ఆ స్థితుల్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా లోపలికి వెళ్ళడం మళ్ళీ ఒరిజినల్ పాయింట్ దగ్గరికి. అంటే కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా దట్ ఈస్ ద ట్రూత్ అనమాట. అది మనం స్థితి యాక్చువల్గా. నా రమణీయరాజు అనేది నాకు ఒక మెంటల్ కాదు, ఒక స్థితి నాది. అంత లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి నేను నా సోర్స్కి వెళ్ళడం మళ్ళీ అంతే. అలా అనుకుంటే సరిపోతుంది. అవునండి, అంతే. ఇప్పుడు ఎవల్యూషన్లో ఒక రూపం నుంచి మరొక రూపానికి జన్మ మారుతూ ఉన్నప్పుడు బాహ్యంగా తేడాలు కనపడుతూ ఉంటాయండి. అవునండి, అవును. రాయి నుంచి మానవుడి దశకు వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి మనకు వికాసం కనపడుతుంది బాహ్యంగా కదా, డెవలప్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు రీఇన్కార్నేషన్లో డెవలప్మెంట్ ఏం కనపడలేదు, ఇన్వల్యూషన్లో కూడా డెవలప్మెంట్ ఏం కనపడదు, కానీ లోపల డెవలప్మెంట్ కనపడదు. అది సో లోపల మాత్రం బోల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇన్వల్యూషన్లో, ఎక్స్టర్నల్గా ఉండదు. అంచేత అంతర్ముఖమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, బాహ్యంగా మార్పులు ఉండవు ఇక్కడ అంతర్ముఖ ప్రయాణంలో. ఎస్ సార్. అయితే ఇక్కడ డెవలప్మెంట్ అనే మాటకి అర్థం ఏంటంటే ఏ సంస్కారాలు అయితే కూడగట్టుకున్నామో ఎవల్యూషన్ లోని అండ్ రీఇన్కార్నేషన్ లో వదిలిగొట్టుకోవడం మెచ్యూరిటీ, అదే కాన్షియస్నెస్ మెచ్యూర్ అవ్వడం అంతే. అంటే మనం ఒక డ్రీమ్ లోకి బాగా లోపలికి వెళ్ళిపోయాం. అంటే కళ వచ్చింది అనుకోండి, కళలో బాగా చిక్కుకుపోయాం, బాగా అంటే పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు అందులో బయటకు వస్తున్నాం నెమ్మదిగా. ఒక మత్తులోకి వెళ్ళిపోయిన వ్యక్తి బయటికి రావడం అనమాట. మత్తు ఏదో భ్రమను కలిగిస్తుంది కదా, అలాంటి సంస్కారాలు అనేటువంటి మత్తు ఎక్కిపోయింది మనందరికి పూర్తిగా. ఇప్పుడు అవి లైట్ అవుతున్న కొద్దీ సంస్కారాల యొక్క ఇంటెన్సిటీ తగ్గుతున్న కొద్దీ ఆ మత్తు వదులుతూ ఉంటుంది. రియాలిటీలోకి అంటే అసలైన రియాలిటీ వెనక్కుంది, మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ఈజ్ ఇన్వల్యూషన్ అన్న. బాగుంది. జై బాబు అండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు, లేకపోతే నెక్స్ట్ పేరాకి వెళ్దాం? కళ్యాణ్ చదవండి. జై బాబు సార్. క్లియర్ గానే ఉంది కదా సార్ వాయిస్? క్లియర్గా ఉందండి. ఓకే, రైట్. అయితే మనం చెప్పుకుంటున్నట్టు ఇన్వర్డ్ జర్నీ గురించి చదువుకుంటూ ఉన్నాం. అయితే ఇదే మన 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ డయాగ్రామ్ చూసినట్టయితే ఇన్వల్యూషన్ జర్నీ, ఇన్వర్డ్ జర్నీ, అలాగే డివైన్ థీమ్ లో చూసినట్టయితే రియలైజేషన్ ప్రాసెస్ అని అక్కడ ఆ రకంగా లేబుల్ చేయడం జరిగిందంట. అయితే అందులో ఇప్పుడు మనం లాస్ట్ పారాగ్రాఫ్ చదువుకున్నది గ్రాస్ సెన్సెస్, దానిపై నుంచి దృష్టి మళ్ళీ దాని నుంచి ఈ విత్డ్రా సోల్ దాని యొక్క జర్నీని కాన్షియస్నెస్ ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ సటిల్ అండ్ మెంటల్ స్పియర్స్ వాటి గురించి, దానికి ఏ ప్లేన్స్ అయితే స్పిరిచువల్ ప్లేన్స్ దానికి అప్లై అవుతాయో దాని గురించి చెప్తున్నారు ఈ 2-3 పారాగ్రాఫ్స్ లో. ద సటిల్ స్పియర్ ఆర్ ద సటిల్ వరల్డ్ is the domain of the first 3 planes of the involving consciousness of the soul.
The fourth plane lies between the subtle sphere and the mental sphere, and the mental sphere contains the fifth and sixth planes. ఇందాక లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పారు, సూక్ష్మ ప్రపంచం గురించి. ఆ ఆ ప్రపంచంలో ఆ పరిధిలో ఉండే ప్లేన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడారు. అయితే అందులో ఈ జర్నీ, ఇన్వర్డ్ జర్నీని 7 ప్లేన్స్ గా చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ 3 ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సూక్ష్మ ప్రపంచానికి చెందినవి. ఫోర్త్ ప్లేన్ లైస్ బిట్వీన్ సటిల్ అండ్ మెంటల్ స్ఫియర్. ఫోర్త్ ప్లేన్ ని పార్షియల్ గా సటిల్ స్ఫియర్, పార్షియల్ గా మెంటల్ స్ఫియర్, దాన్ని ఒక ట్రాన్సిషన్ ప్లేన్ కింద అనుకోవచ్చు మనం. అందులో ఈ రెండు ప్లేన్స్ యొక్క అనుభవాలు, రెండు ప్రపంచాల యొక్క అనుభవాలు ఇక్కడ కాన్షియస్నెస్ ఉంటుందన్నారు. అండ్ ద మెంటల్ స్ఫియర్ కంటైన్స్ ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లేన్స్. అయితే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లేన్స్ పూర్తిగా మెంటల్ స్ఫియర్, మానసిక ప్రపంచానికి చెందిన ఆ ఇన్వర్డ్ ప్లేన్స్. సో ఈ రకంగా ఇన్వర్డ్ జర్నీని డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ పాజ్ చేద్దాం సార్. నెక్స్ట్ కొంచెం ఇంటెన్స్ గా అనిపించింది, అది డిస్కషన్ కూడా అవసరం. ఇక్కడికి పాజ్ చేద్దాం. ఎవరైనా కామెంట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? అంటే మనం ఇంతకుముందు చదువుకున్నామండి ఇవన్నీ ప్రీవియస్ చాప్టర్స్ లో. అది ఇంకొకటి యాడ్ చేస్తాను సార్, సారీ. అయితే ఇదే మనం డయాగ్రామ్ దృష్టిలో పెట్టుకుంటేనండి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ 3 సర్కిల్స్ లా చూపించారండి. గ్రాస్ స్ఫియర్, సటిల్ స్ఫియర్, మెంటల్ స్ఫియర్ అని. అందులో గ్రాస్ స్ఫియర్ లో మల్టీ కలర్ రిప్రజెంటేషన్, రంగురంగులని రకరకాలు, ఒక రంగు కాకుండా మల్టిపుల్ కలర్స్ తోటి ఆ సర్కిల్ లో చూపించడం జరిగింది. అలాగే సటిల్ స్ఫియర్ అయితే రెడ్ ఆర్ పింకిష్ షేడ్ లో చూపించారు. మెంటల్ స్ఫియర్ అంటే బ్లూ కలర్ సర్కిల్ లో చూపించారు. సో ఈ గ్రాస్ ప్లేన్ లో రకరకాలు అంటే బహుశా రిప్రజెంటేషన్ ఆఫ్ వ్యారీడ్ ఎక్స్పీరియన్సెస్. ఇందాక అనుకున్నాం కదా, రకరకాల అనుభవాలు ఇవన్నీ పొందిన తర్వాత ఆ ఇవల్యూషన్ ప్రాసెస్ లో కాకుండా రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో కూడా ఆ వేరీడ్ అనుభవాలన్నీ కూడా పొందడాన్ని బహుశా మల్టిపుల్ కలర్స్ లో చూపించడం జరిగింది. తర్వాత సటిల్ అండ్ మెంటల్ స్ఫియర్స్ ని స్పెసిఫిక్ గా ఒకటే కలర్ రిప్రజెంటేషన్ చూపించారు. దీనికి ఏమైనా ఫర్దర్ గా ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తారేమో చూడండి సార్. అదే చార్ట్ చూపిస్తాం. మీరు ఏమైనా యాడ్ చేస్తారా దాసు? లేదు సార్, అతను చెప్పారు కదా డిఫరెంట్ కలర్స్ గ్రాస్ లో ఉన్నాయి అంటే అతను వివరిస్తున్నారని ఓపెన్ చేశాను. అదే అండి, ఓకే. అదంతా 3 సర్కిల్స్ కలిపి పైన 7th స్టేట్ అని పెట్టారు. గాడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోల్స్. ఈ స్టేట్ హాఫ్ సర్కిల్ పెట్టారు అక్కడ. కరెక్ట్. ఆ మల్టీ కలర్ ఏంటంటే చిత్ర విచిత్రమైన అనుభవాలు అని మనకు అర్థం చేసుకోవచ్చు అండి. అవునండి, అంతే, వైడ్ వెరైటీ. అవి తగ్గిపోతూ ఉంటాయి మనం లోపలికి వెళ్తున్న కొద్దీ. ఎంత భిన్నంగా, ఎంత వెరైటీ కనిపించదు. అంటే ఇది ఎలాంటిదంటే ఒక చిన్నపిల్లవాడికి ఒక స్వీట్ షాప్కి వెళ్తే అబ్బాయి ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వాడికి ఇవన్నీ కూడా ఆ షుగర్ తాలూకు వేరియస్ ఫార్మ్సే కదా, లేకపోతే ఆ శనగపిండి తాలూకు వేరియస్ ఫార్మ్సే కదా అని అనిపిస్తుంది. అంటే ఆ కామన్ ఆ వన్నెస్ని చూడగలుగుతుంటాడు. చూస్తున్న కొద్దీ భిన్నత్వం తగ్గిపోయి ఏకత్వం అడుగులు పడిపోతుంటాయి. అలాగా ఇన్సైడ్ వెళ్తున్న కొద్దీ ఇంత ప్రపంచం ఇంత అలకలోలంగా ఇలాగే ఉండదు, అన్ని అర్థమవుతూ ఉంటాయి లోపల. అందుకు ఒక క్లారిటీ వస్తుంది, ఆ సంస్కారిక వెరైటీ ఫోర్స్ తగ్గిపోతుంది. కెలిడియోస్కోప్ ఏమో అండి, మొట్టమొదట్లో అది కెలిడియోస్కోప్ లో కనిపించి ఆ వ్యూ ఏమో అది కదా. కెలిడియోస్కోప్ ఉంటే గాజు మొక్కలు ఉంటాయి కదా. అవునండి, అవును, చిన్నప్పుడు అది మారిపోతూ ఉంటాం, రకరకాల విన్యాసాలు చూపెడుతూ ఉంటుంది అది. ఎస్ సార్. అయితే సార్ ఇక్కడ చిన్నది యాడ్ చేస్తాను సార్, రాజు గారు. చెప్పండి సార్, ఒక అతను అడిగారు నాకు, అది ఇక్కడ చెప్పాలి, ఇది కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గానీ రిలేటెడే, అందుకు చెప్తాను. చెప్పండి. అవునండి, మరి
బాబా గాడ్ స్పీక్స్ చెప్పారు కదా, మరి ప్లేన్స్ ఇవన్నీ చెప్పారు, చాలా బాగా చెప్పారు, అంతా బాగుందండి. ఇప్పుడు మీ బాబా లవర్స్ అందరూ ఏ ప్లేన్స్ లో ఉన్నారండి ఎవరు అని అడిగారు అనమాట. ఎందుకంటే బయట మేము వేరే స్పిరిచువల్ మాస్టర్స్ ని ఫాలో అవుతున్నాం, వాళ్ళు చాలా డిఫరెంట్ యోగిక్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తున్నారు, మాకు వెరీ ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతున్నాయి లోపల. అలా అడ్వాన్స్డ్ సోల్స్ ని కూడా మేము చూసాం, అలాంటిది ఏదైనా ఉందా అని అడగడం జరిగింది. అయితే ఓకే, అతనికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాబా ఈ చార్ట్స్ అన్ని చెప్పారు కదా, మనకు కూడా ఇలాంటి ఇన్నర్ ఎక్స్పీరియన్స్ కలుగుతున్నాయా? ఎవరితో మాట్లాడినా అందరూ నార్మల్ గానే ఉన్నారు. అదే ఇప్పుడు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా, చక్కగా గ్రాస్ కాన్షియస్నెస్ ఉంది, మనకి రెగ్యులర్ పనులు అన్ని చేసుకుంటున్నాం. మరి మరి బాబాను పట్టుకొని మనలో ఎటువంటి ఆంతరిక అనుభవాలు ఏం కలగట్లేదు. మరి నేను ఆయన వైపు వెళ్తున్నట్ట, ఆయన మన మీద ఏమైనా వర్క్ చేస్తున్నట్ట అంటే, దానికి బాబా చెప్పిన సమాధానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఒకసారి గురువుని ఆశ్రయించిన తర్వాత, భగవంతుడు మానవ రూపంలో వచ్చిన అతన్ని ఆశ్రయించిన తర్వాత, మన ఆధ్యాత్మిక ప్రగతి గురించి కానీ, నేను అడ్వాన్స్ అవుతున్నానా లేదా, వీటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. పిల్లాడు అమ్మ చంక ఎక్కిపోయిన తర్వాత అమ్మ చూసుకుంటుంది అంతా, అమ్మను పట్టుకున్నానా లేదా అనేది మ్యాటర్. అమ్మ టైంకి ఫుడ్ పెడుతుంది, అన్నీ చేస్తుంది, అంతా ఓన్లీ అమ్మని పట్టుకోవడం అనేది అక్కడ మనం చేయాల్సిన పని. అలాగే బాబాను పట్టుకోవడమే తప్పిస్తే మన ఆంతరిక ప్రయాణాల గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. నాకు ఎప్పుడు నేను సెటిల్ వరల్డ్కి వెళ్తానా, మెంటల్ వరల్డ్కి వెళ్తానా, ఏ ప్లేన్కి వెళ్తానా, అవి మనకి అనవసరం. జర్నీ ఉందా అంటే చెప్పారు బాబా, ఎస్ నేను తీసుకువెళ్తూ ఉంటాను, కళ్ళకు గంతలు గట్టి తీసుకువెళ్తాను, ఎందుకంటే అనుభవాలు కానీ అది ఓపెన్ చేస్తే స్టక్ అవుతారు మీరు. కాబట్టి నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హోల్ జర్నీ. మీ గురించి మిమ్మల్ని ఆ గమ్యస్థానంలో కూర్చోబెట్టే పని నాది, కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించకండి అని చెప్పారు అని ఈ మాట అతనికి చెప్పడం జరిగింది ప్రశ్న వేసిన వ్యక్తి. అంటే మనకు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తులు తారసపడిన, ఆ రకమైన చర్చ జరిగిన, మనం ఈ కోణంలోనే దీనికి సమాధానం చెప్పుకోవాలని, ఆ విషయం పంచుకోవాలనిపించి చెప్తున్నాను సార్. జయబాబు ఇంకొక మాట కూడా యాడ్ చేస్తానండి లక్ష్మణ్. చెప్పండి. ద ట్రూ మాస్టర్ టేక్స్ హిజ్ డిసైపుల్స్ బ్లైండ్ ఫోల్డెడ్. అది బాబా చాలా ఖచ్చితంగా చెప్పారనమాట. అప్పుడు ప్రయాణం సింప్లిఫై అయిపోద్ది, కాంప్లికేట్ అవ్వదు అన్నారు. ఆయన పని సులువైపోద్ది, వీడి పని సులువైపోద్ది. బ్లైండ్ ఫోల్డెడ్గానే తీసుకు, నాకు మూడో భూమికలో ఉన్నానని నేను చెప్తున్నానంటే అది సంథింగ్ ఏదో తేడా అనమాట వాడు చెప్పాడంటే. ఎందుకంటే మాస్టర్ ఎప్పుడు ఎలా చేయడు అలా చెప్పనాకే, ట్రూ మాస్టర్ అయితే. అవును సార్, ఇప్పుడు మనమే చిన్నపిల్లలకి చెప్పకుండా అంతే. విషయాల్ని చెప్పం కదా. నిజమైన తల్లిదండ్రులు అయితే వీళ్ళకి ఈ వయసులో తెలియకూడదు ఈ విషయాలు, వయసు వచ్చిన తర్వాత తెలియాల్సినవని, అది ధనం గురించో దేని గురించో ఎప్పుడు ఏది చెప్పాలో అప్పుడే చెప్తారు నిజమైన సో వాడు తల్లిదండ్రులు. మూడులో ఉన్నాడు, వాడు మూడో భూమికలో ఉన్నాడు, వీడు ఐదో భూమికలో ఉన్నాడని మా గురువు గారు చెప్పారని అంటే వీ నీడ్ టు డౌట్ అనమాట. ఎందుకంటే బాబా చెప్పింది ట్రూ మాస్టర్ టేక్స్ ద డిసైపుల్స్ బ్లైండ్ ఫోల్డెడ్. ఎస్ సార్. అదే ఈ మధ్యన గ్లోలో ఒక ఆర్టికల్ చదివానండి, ఎరేజింగ్ ద ఈగో అని, ఆదికేర్ అని. అందులో మీరు చెప్పిందే చెప్తాడు. అంటే ఈవెన్ స్పిరిచువాలిటీ అన్న మాట కూడా మర్చిపోమంటాడు ఆయన. నేను ఏదో స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాను, అదే బాబా దగ్గర ఉన్నప్పుడు జస్ట్ స్టిక్ టు హిమ్ అంతే. ఇంకా రెండు ఆయన పాదాలు పట్టుకుని ఉండడం, ఆయన చెప్పింది ఆచరించడం, మై విష్ ఏదైతే ఉందో అది ఉంటే అది ఒక్కటే ఇంక మొత్తం మందు అంతా. మిగిలిన మర్చిపో. నువ్వేంటి, నీ బలహీనతలు ఏంటి, నీ జీవితం ఏంటి, నీ కష్టాలు ఏంటి, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా నీ సంస్కారాలను బట్టి వచ్చి తీరుతాయి, ప్రీవియస్ జన్మలు అవి పోగు చేసుకున్నాయి. కానీ జస్ట్ ఆయన పాదాలు పట్టి కూడా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అవి పాటిస్తూ, అసలు ఈ ఆధ్యాత్మికం అన్న మాట కూడా అది నాకు ఆశ్చర్యం అనిపించింది అది రాసినప్పుడు. ఆయన ఆధ్యాత్మిక మాట కూడా అంటే అది కూడా ఒక సెపరేట్గా చేసుకుని ప్రత్యేకంగా ఇగో పొందడమే కదా, అది కూడా లేకుండా ఆయనే అయి ఉండాలని అన్నది. జయగోపాండి, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద, ఈ పేర మీద? కంటిన్యూ చేద్దామా కళ్యాణ్? అది సమరైజ్ చేయలేదు అనుకుంటాను ఇది. సార్ మీరు యాక్చువల్గా ఈ ప్లేన్స్కి ఈ ప్రపంచాలకి ఉన్న సంబంధాన్ని ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారండి బాబా. మనము స్థూల ప్రపంచముకు సంబంధించిన మొత్తం అంతా కూడా భూమికలతో సంబంధం లేదండి. స్థూలము దాటి సూక్ష్మములోకి అడుగు పెట్టినప్పుడే ఈ భూమికలు మొదలవుతాయి. అంటే స్థూలము సిలబస్
పూర్తయిపోయి సూక్ష్మలోకి అడుగుపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఫస్ట్ స్థూల ప్రపంచమును దాటాలి మనం. స్థూల ప్రపంచంలో బాబా చెప్తున్నారు 1, 2, 3 అది. ఇంకా యాక్చువల్గా ముందు బాబా ఏం చెప్పారంటే 1 పాక్షికంగా స్థూలము, పాక్షికంగా సూక్ష్మము అని కూడా చెప్పారు బాబా. ముందు చాప్టర్లో మనం దాటుకుని వచ్చాం. అది పూర్తిగా సూక్ష్మములో ఉండేవి 2, 3. ఓకే, 4వ భూమికి వచ్చేటప్పటికి పాక్షికంగా సూక్ష్మ ప్రపంచంలోనూ, పాక్షికంగా మానసిక ప్రపంచంలోనూ ఉంటుంది 4వ భూమిక. అది 5, 6 భూమికలు పూర్తిగా మానసిక ప్రపంచంలోనే ఉంటాయి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ భూమికలు ఇలా 7 వేసుకుని మనం ఈ ప్రపంచాలు కూడా వేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మనకండి. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే అండి, కళ్యాణ్ కంటిన్యూ చేద్దామండి. చెప్పండి చెప్పండి. అసలు ఈ 7th ప్లేన్ అనేది ఇక్కడ ఎందుకు వస్తుంది సార్? యాక్చువల్ 7th ప్లేన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దిస్ కదండి. అది ఇంకా గాడ్ రియలైజేషన్కి వెళ్ళిపోతున్నట్టే కదా మరి. అంటే బాబా చెప్పలేదమ్మా, నేను అన్నాను తప్ప బాబా 6th ప్లేన్ వరకే చెప్పారు. ఇక్కడ 5th and 6th ప్లేన్ ఈ 2 కూడా మెంటల్ స్ఫియర్ లో ఉంటాయి. సప్తభూమికలు అంటారు కదండి. అంటే 7 అంటే గమ్యం కదా, మరి ఆ గమ్యానిలో అడుగు పెట్టాలి కదా మరి, అందుకని 7 అన్నారు అంతే. అంతే కదమ్మా. ఇప్పుడు 10th ప్యాసేజ్ ఏంటి, 9th వదిలేస్తే 10th అవునట్టుగా 10thలో అడుగు పెట్టాలి కదా వాడు, దానిలో కూడా బయటకు రావాలి. అది 7లోకి అడుగు పెట్టేస్తే అయిపోయినట్టే, ఇంకా గమ్యం సిలబస్ అయిపోయింది ఇక. అంతే. ఇంకోటి ఏమనిపించింది అంటే మనం జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో అయితే జర్నీలో చూసినట్లయితే గ్రాస్ నుంచి ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ఇంటర్నల్ జర్నీ. సో అది కూడా 1 కింద కౌంట్ చేస్తే 6th నుంచి 7th వరకు కూడా అదొక జర్నీ కూడా. ఎందుకంటే 6th కి జర్నీ కంప్లీట్ అవ్వలే. సో అలా కౌంట్ చేసిన మనకి 7 స్టెప్స్ కనబడతాయండి. 7 స్టెప్స్ లెక్కలో. అందుకని 7 అని. అందుకే మనము మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము, గుర్తు తెచ్చుకుంటే మనము ఈ ఇల్యూషన్ అనేటువంటిది రాయి నుంచి 6వ భూమిక వరకు కవర్ అయి ఉంటుంది. 7వ భూమికి ఇల్యూషన్లో ఉండదు. మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చేది అదే కదా. 6 దాటేస్తే 7లోకి అడుగు పెట్టేస్తాం కదా, అది ఇల్యూషన్లో ఉండదు 7. అది ఓకే. ఓకే ఓకే 7th ప్లేన్ గురించి ప్రశ్న అడిగారు, దాని గురించే ఉందండి ఇక్కడ కొంచెం డిస్కషన్ అవసరం అనిపించింది ఈ పారాగ్రాఫ్ లో. దిస్ 7th స్టేట్ ఆఫ్ గాడ్ కంప్రైజెస్ ది అడ్వాన్స్ బై ద పిల్గ్రిమ్స్ ఆన్ ద స్పిరిచువల్ పాత్ through the subtle and mental spheres. The greater the advance, the greater the involution of consciousness. అయితే ఇక్కడ కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపించిందండి. ఇది నాకు అనిపించింది చెప్తాను, తర్వాత మనం డిస్కషన్ చేయొచ్చండి. ఫస్ట్లీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకంటే దిస్ 7th ప్లేన్ అనేసారు ఆల్రెడీ ఇక్కడ బాగా. అయితే కొంచెం ది 7th ప్లేనా లేకపోతే అప్ టిల్ దిస్ 7th ప్లేన్. కళ్యాణ్ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. కళ్యాణ్ చెప్పండి. దిస్ 7th స్టేట్ ఆఫ్ గాడ్, ప్లేన్ కాదు. 7th స్టేట్ కదా ఇది, హెడ్డింగ్ 7 స్టేట్. అది సో ప్లేన్ కాదు ఇది. అచ్చా, ఈ స్టేట్ గురించే మాట్లాడుతున్నారు. ఓకే, స్టేట్ గురించే మాట్లాడుతున్నారు. అందుకని డైవర్ట్ అయిపోతా ఉన్నాం మరి. రైట్. ఓకే ఓకే. దిస్ 7th స్టేట్ ఆఫ్ గాడ్ comprises the advance by pilgrims on the spiritual path through the subtle and mental spheres. The greater the advance, the greater the involution of consciousness. హలో. అయితే ఇక్కడ ఏమనిపించిందంటే అండి, ఇక్కడ పిల్గ్రిమ్స్ జర్నీ గురించి మాట్లాడుతున్నారు కదా, త్రూ ద స్పిరిచువల్ ప్లేన్స్. మనం అనుకున్నట్టు ఈ 7 ప్లేన్స్ జర్నీ. అయితే అక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ రియలైజేషన్ ప్రాసెస్ లో అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారని నాకు అనిపించిందండి ఇక్కడ. అయితే అది ఎంత ఆ జర్నీలో ఎంత ముందుకు వెళ్ళాము అన్నది
బట్టి ఆ ఇన్వల్యూషన్ యొక్క గ్రేట్నెస్, దాని యొక్క స్థాయి డిపెండ్ అవుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు అనిపించింది. జయవాడి జయవాణి. అదేనండి, అదే 10 స్టేట్స్లో 7th స్టేట్ కింద తీసుకుంటే బాగానే ఉంది. పేరా సింపుల్ గానే ఉంది కళ్యాణ్ది యాక్చువల్గా. అండి. అంతే కదండి. అదే అంతే సార్, అంతే. గాడ్ 10 స్టేట్స్లో 7th స్టేట్ ఇన్వల్యూషన్ ఇది కనుక నేను మొట్టమొదటి కన్ఫ్యూజ్ అయ్యాను, దిస్ 7th అంటాడంటే అని. అప్పుడు వెంటనే అప్పుడు ఓహో, ఈ పైన హెడ్డింగ్ ది 7th స్టేట్ ఆఫ్ గాడ్ కదా, అది రిఫర్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే ఓకేనండి. ఓకే. రెండోది కూడా అయితే చూద్దాం. అడ్వాన్స్డ్ అని దేన్ని అంటున్నారో అది ఒక్కసారి డిస్కస్ చేసుకుంటే కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుంది. నువ్వు చెప్పినట్టు జర్నీ ముందుకెళ్తున్నాం కదా నాన్న. అంటే మన గమ్యం ఏంటి? గాడ్ రియలైజ్ అవ్వడానికి. ఆ జర్నీలో ఎంత ముందుకెళ్తున్నావు అనేది కొలమానంగా ఇలా ఉందన్నమాట. నువ్వు ఎంత అడ్వాన్స్ అవుతుంటే అంత ఇన్వాల్వ్ అవుతున్నావు, అది కాన్షియస్నెస్ అంత ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపించింది, నాకు అలా అనిపించింది. అదే అంటే ప్లేన్స్ గురించే కళ్యాణ్. అది అడ్వాన్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేన్స్ లో అడ్వాన్స్ అయ్యే కొద్ది ద గ్రేటర్ ద ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంతేనా? కరెక్టేనా? త్రూ అక్రాస్ ద ప్లేన్స్ లో ఎంత ముందుకెళ్ళాం అన్నదే ఇక్కడ ఇంప్లై అవుతుంది కదండి. అంటే ముందు పేరాలో ప్లేన్స్ చెప్పారు కదండి, ఏ స్టేట్లో ఏముంటుంది, మెంటల్, సటిల్ అన్నది. దానికి లింక్ చేస్తూ ఈ పేరాలో ఏంటంటే ద గ్రేటర్ ద అడ్వాన్స్, ద గ్రేటర్ ద ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ ప్లేన్స్లో ముందుకు వెళ్ళి కొద్ది అంత కాన్షియస్నెస్ ఇన్వల్యూషన్ కూడా అంత అడ్వాన్స్ అవుతుంది అని. యాక్చువల్గా జయబాబా నాకు అనిపిస్తుంది, ద గ్రేటర్ ద ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ద గ్రేటర్ ద అడ్వాన్స్ అవుతే ఇంకా క్లియర్గా అర్థమై ఉండేదేమో. కాన్షియస్నెస్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంటే అంత ముందుకెళ్తున్నాడు అని చెప్పడానికి అలా ఉందేమో సెంటెన్స్ అని. గ్రేటర్ ది అడ్వాన్స్ అంటే హైయర్ ద ప్లేన్ అని అనుకుంటే సరిపోతుంది. అంతే అంతే. జర్నీలో ముందుకెళ్ళడమే. కంటిన్యూ చేసేస్తాను సార్. అలా రెండోది కూడా చదవండి, అప్పుడు కలిపి డిస్కస్ చేద్దాం. Okay. When the soul becomes conscious of the subtle sphere through the subtle body, it identifies itself with the subtle body. And when it is conscious of the mental sphere through the mental body, it identifies itself with the mental body, just as it identified itself with the gross body when it was conscious of the gross sphere through the gross body. అయితే ఒకటే సెంటెన్స్ మొత్తం అంతా అండి. అయితే ఇది మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే బాబా మనం టార్చ్ లైట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనేక సార్లు. 3 స్ఫియర్స్ ఉన్నాయి, ఒక టార్చ్ లైటే ఉంది. ఆ టార్చ్ లైట్ బీమ్ ఎంత సన్నగా ఉందంటే అది ఒక స్ఫియర్ మీదే, ఒక బాల్ మీదే పడే అవకాశం ఉంది. రెండిటి మీద ఒకసారి అవడానికి అవకాశం లేదు. సో ఇది ఎక్స్పీరియన్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ మాట. అంటే ఒక దాని మీద లైట్ పెడితే ఆ మిగతా రెండు పంపడం మనకి. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఏ స్ఫియర్ కి ఒక కాన్షియస్నెస్ ఉందో, ఏ ప్రపంచం యొక్క కాన్షియస్నెస్ ఉందో దానికి సంబంధించిన బాడీ ద్వారా ఆ యొక్క అనుభవం పొందుతుంది. ఉదాహరణకు మనం గ్రాస్ ప్లేన్ స్థూల ప్రపంచం యొక్క అనుభవం పొందాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్థూల శరీరం అనుభవం ఉండాలి. ఆ విధమైతేనే ఆ గ్రాస్ స్ఫియర్ యొక్క అనుభవం ఉంటుంది. అది మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకి చాలా ఈజీ అది అర్థం చేసుకోవడానికి, బికాజ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అదే సటిల్ స్ఫియర్ యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి అంటే సటిల్ బాడీ కావాలి అన్నారు. అయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కాన్షియస్ గా మనం గ్రాస్ బాడీ తోటి పొందలేము. సటిల్ బాడీ ఐడెంటిఫై చేయి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ స్పెసిఫిక్ గా దాని యొక్క అనుభవం తెలీదు అంటున్నారు. అదే విధంగా మానసిక ప్రపంచం అనుభవం కావాలి అంటే మెంటల్ బాడీ ద్వారా, దాని యొక్క కాన్షియస్నెస్ ద్వారానే అది సాధ్యం అవుతుంది అంటున్నారు. అది అర్థమైందండి ఈ పారాగ్రాఫ్ లో చెప్పి. జయబాబు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు?
దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారండి ఇక్కడ దీనికి? లేదు సార్. సమ్అప్ చేయండి సార్ నాగేశ్వర గారు. అలాగనే ఈ 7th స్టేట్లో మనం అధ్యయనం చేసేటువంటి విషయం ఏమిటి అనేది పై పేరాలో బాబా చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశము అనేటువంటిది అంతర్ముఖ ప్రయాణ ప్రారంభంలో జరుగుతుంది. 1వ భూముఖలోకి అడుగు పెట్టగానే మొదలవుతుంది. 1 నుంచి 6వ భూమిక వరకు వాడు ఎలాగ పురోగమించాడు, ఆ పురోగమించడం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ పురోగమించిన వ్యక్తులు ఏమని పేరు పిలుస్తారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇదంతా కూడా ఈ 7th స్టేట్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంది. ఇది 2 రాజ్యాలు దాటుతాం మనము. స్థూల ప్రపంచము, మానసిక సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. ఎందుకని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందే స్థూలం దాటేశాం, స్థూలం క్లియరు. సో సూక్ష్మ ప్రపంచం దాటాలి, మానసిక ప్రపంచం దాటాలి. దాని గుండా జరిగేటువంటి ఈ ప్రయాణంలో పురోగమనము ఈ గురించి మనం చదువుకుంటాం ఇక్కడ. అయితే ఎంత బాగా పురోగమిస్తే చైతన్యం అంతగా అంతర్ముఖం అయినట్టు లెక్క అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మనం మొట్టమొదట స్థూలముతో ఆటలాడుకున్నాం, స్థూల శరీరము యొక్క ఎరుకను పొంది స్థూల ప్రపంచం యొక్క అనుభవాలను పొందాం కదా. అప్పుడు ఒక వికారం, మనకి ఒక అలవాటు వచ్చింది. ఏంటది? ఆ స్థూల శరీరమే నేను అనుకునేటువంటి వికారం వచ్చింది. ఈ వికారము స్థూలమును వదిలి సూక్ష్మములోకి వెళ్ళినా, సూక్ష్మమును వదిలి మానసికంలోకి వెళ్ళినా కూడా ఈ వికారం కంటిన్యూ అయింది అని చెప్తున్నారు బాబా. అంటే సూక్ష్మములో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరమునే నేను అనుకుంది, అలాగే మానసిక ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు మానసిక శరీరమే నేను అనుకుంది. సో ఈ రోగం మాత్రం కంటిన్యూ అయింది అని చెప్తున్నారు. ఎస్ సార్. జయవాస్ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి? లేదు సార్. బాగుంది. అంటే కళ్యాణ్ జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అనిపించింది మామూలుగా జనరల్, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఇది చూసినప్పుడు మనం ఇప్పుడు టీమ్స్ అనే సాఫ్ట్వేర్ చూస్తున్నాం, కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి, చదువుకుంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం. కానీ అది సామాన్యంగా ఉండే యూజర్ అప్రోచ్ అది. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలపర్ని ఎవరన్నా ఉన్నారు, వాడు ఎలా చూస్తాడు, బా ఇదంతా ఏం లేదురా బాబు, అసలు ఎన్ని జావా కమాండ్స్ జావా లాంగ్వేజ్లో రాశారు ఇది ప్రోగ్రాము, మీరు చూస్తున్న భ్రాంతి, యాక్చువల్ లోపల ఉన్నది జావా అని వాడు ఆ లెవెల్లో చూస్తాడు. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, వాడేమనుకుంటాడు, జావా లేదు, ఇంకో ప్రోగ్రాము పైథాన్ అని, అన్నీ కూడా విండోస్ 11 మీద రన్ అవుతున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ కాదు, ఇవన్నీ ఒకదాని మీద రన్ అవుతున్నాయి, సోర్స్ ఒకటే అనుకుంటాడు. హార్డ్వేర్ ఇంజనీర్ ఎలా చూస్తాడు, ఓరి పిచ్చోళ్ళారా, ఇదంతా విండోస్ 11 లేదు, ఇవన్నీ లేవు, చిప్స్ ఉన్నాయి, ఆ చిప్స్ మీకు ఈ భ్రాంతిని కలిగించున్నాయి వాటి మీద అనుకుంటాడు. ప్యూర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఈ హార్డ్వేర్ దాటి వాడే ఉంటాడు, అసలు హార్డ్వేర్ లేదు, ఏమీ లేదు, వోల్టేజ్ ఇదంతా మొత్తం 1-0 అనే కాంబినేషన్లో మొత్తం ఇదంతా భ్రాంతి మీకు అంటాడు. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అనమాట, మనం టెక్నికల్గా అన్వయించుకుంటే ఏ లెవెల్లో ఉన్నవాడికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే కనబడితే మిగిలిన పైన ఉన్నాయండి భ్రాంతి, వీళ్ళు భ్రాంతి చెందుతున్నారు, వాస్తవం వీళ్ళకి తెలీదు. నిజంగా అంతే కదా. యాక్చువల్గా ఇదంతా 1-0 అన్న ఒక 2 వోల్టేజ్ వేరియేషన్స్ మీద జరిగి మాయే కదా, మనం చూసి స్క్రీన్ మీద మొత్తం ఈ అక్షరాలు ఏంటి అని, ఒక్క రెండు వోల్టేజ్ వేరియేషన్స్ మీద మొత్తం, అంటే సృష్టి కూడా అంత సింపుల్గా డెవలప్ అయిపోయి ఉండొచ్చు అండి, అంత చాలా సింపుల్ కాన్సెప్ట్ మీద. జస్ట్ నాకు అనిపించింది తర్వాత ప్యారస్ లో చెప్తాను బాబా, ఇదంతా కూడా ఇల్యూజన్ లో భాగమే. ఈ 3 ఇన్వల్యూషన్ కూడా, ఆ జర్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇమాజినేషన్ అని అన్నారు కదా, నాట్ రియాలిటీ అని. అవునండి, అవును. చాలా బాగుంది సార్, ఎగ్జాంపుల్ చాలా బాగుంది. మన లెవెల్లో కూడా మనం అలాగే ఇమాజిన్ చూస్తూ ఉంటాం కదా, పెర్స్పెక్టివ్స్ ఒక్కొక్క యాంగిల్లో.
అదే అవునండి. ప్లేన్స్ లో వెళ్ళే వాళ్ళకి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, బిగ్గర్ లెవెల్లో అంతే. ఈ ఈ సృష్టి అనే ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక లేయర్ అంతే మొత్తం అంతా. చివరికి దాస్ అన్నాడు సటిల్ అంటే ఏదో పొగలాగా ఉంటుంది అది అని ఊహించుకుంటే సినిమాల్లో మనం చూపించారు కదా, అలా అనిపించింది నాకు. అంటే మరి మెంటల్ స్టేట్కి వచ్చేటప్పుడు ఓన్లీ థాట్స్ అంటే అది ఆ స్టేట్ ఎలా ఉంటుందో మరి అసలు ఓన్లీ థాట్స్ తప్ప ఏమీ లేవు. నేను ఇందాక అన్నాడు 1-0 వోల్టేజ్ తప్ప ఏమీ లేదు, మిగిలినంత దాని మీద బిల్డ్ అయ్యి ఉంది మొత్తం ఇవన్నీ లేయర్స్ కిందని. ఓకే, అయిపోయింది కదండి కళ్యాణ్ మీది? అయిపోయింది సార్. ఓకే, ఇంకా 9 minutes ఉందండి, ముందుకు వెళ్దాం అయితే. అమ్మ మీరు ఉన్నారా రాధ గారు? రాధ గారు ఉన్నారమ్మా? ఓకే అండి, ఎవరన్నా చదువుతారమ్మా అయిపోయారా? అది నేను చదువుతాను. చదువుతాను సార్. చదవండి అమ్మా, చదవండి. సార్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్ అదేనా నేను చదవలసింది? అదేనండి, అదేండి. ఓకే, జై బాబా. The spiritual progress of the soul through these spheres is entirely in imagination. ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఈ ఆత్మ యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకెళ్తుంది అంటున్నాము. ఎంత ముందుకెళ్తున్నా ఇది అంతా కూడా ఈ భ్రమలోనే జరుగుతుంది, ఇమాజినేషన్లో, ఊహలోనే జరుగుతుంది. ఎంత అడ్వాన్స్ అయిపోయినా వాడు ఊహలోనే అని చెప్తున్నారు. The pilgrim's progress in the involution of his consciousness consists in replacing one realm of imagination for a better and higher level of imagination, right from the first through the sixth plane of involving consciousness. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు మనం? ఈ పిల్గ్రిమ్ అనేవాడు, సాధకుడు అనేవాడు ప్రోగ్రెస్ అవుతున్నాడు. ఎలాగా? ఈ కాన్షియస్నెస్ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ, అంతర్ముఖం అవుతున్న కొద్దీ అడ్వాన్స్ అవుతున్నాడు అన్నాం. అది ఏం జరుగుతుంది? ఈ ఊహలోనే ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్తున్నాడు అంతే తప్ప ఇంకా ఈ ఊహను దాటి వెళ్ళిపోవట్లేదు. ఫస్ట్ ప్లేన్లో ఉన్నవాడి ఊహ ఒకలా ఉంటుంది, రెండో ప్లేన్లో వాడి ఊహ ఒకలా ఉంటుంది. అంటే ఊహలో ఇప్పుడు మీరు చెప్పారు చూడండి ఎగ్జాంపుల్స్, ఒక్కొక్కటి దృక్పథం ఒక్కొక్కలా ఉంటుంది తప్పి అంతా కూడా ఇది ఊహలోనే జరుగుతుంది. ప్రాబబ్లీ వీడికి ఇలాగ అర్థం అవుతుంది ఫస్ట్ ప్లేన్లో వాడికి, సెకండ్ ప్లేన్లో వాడికి ఇంకొకలాగా అర్థం అవుతుంది, కానీ అంతా ఊహలోనే. ఫర్ అ బెటర్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్, ప్రాబబ్లీ ఆ ఊహలోనే కొంచెం గ్రేడేషన్ ఉంటుందేమో, కొంచెం ఇంకా బెటర్గా అని. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ త్రూ ద సిక్స్త్ ప్లేన్, మొదటి ప్లేన్ నుంచి ఈ 6వ భూమికి వరకు కూడా మన అంతర్ముఖ ప్రయాణంలో ఆ ఊహలోనే, కానీ ఆ ఊహ చిన్న డిగ్రీస్లో మార్పు ఉంటుంది. ఇన్ ద 7th plane ద ఇన్వాల్వింగ్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్. ఇంక 7వ భూమికలోకి వచ్చినప్పుడు ఇంక ఈ అంతర్ముఖం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇమాజినేషన్ కమ్స్ టు ఎన్ ఎండ్ అండ్ రియాలిటీ ఈజ్ రియలైజ్డ్ అండ్ ఈజ్ నో లాంగర్ ఎ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఈ ఊహ అనేది కంప్లీట్ అయిపోయిందో, ఈ 7వ భూమిలోకి ఎంటర్ అవగానే ఇంకా ఈ ఇన్వల్యూషన్ అనే ప్రాసెస్ పూర్తయిపోయింది. అప్పుడు ఇంకా ఇమాజినేషన్ అంతా కూడా, ఈ ఊహ కూడా ఒక అంతమైపోయింది. ఇంకా ఇమాజినేషన్ అంటే ఊహ అనేది అంతమైపోయిందంటే ఏమిటి వచ్చింది? ఇంకా సత్యత్వం వచ్చిందనమాట. రియాలిటీ, వాస్తవం ఏంటనేది తెలుసుకుంది. ఆ వాస్తవం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంది. అండ్ ఇంక ఇంతసేపు ఇంకా దానికి అదొక కాన్సెప్ట్ అని అనుకోదు, ఇంక ఇదంతా పూర్తిగా దానికి అవగాహన అయిపోయింది. ఇన్నాళ్ళు ఏంటంటే ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నట్టుగాను జరిగింది దాని ప్రయాణం. ఇంకెప్పుడైతే ఇంకా రియాలిటీలోకి వచ్చేసిందో ఇంకా అయ్యి ఉండొచ్చులు అవన్నీ అక్కర్లేదు, ఇంకా దానికి పూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకుంది. నాకు అలా అర్థమైంది. జై బాబా పారాగ్రాఫ్. జై బాబా అమ్మ. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి దీని మీద? సార్ ఇక్కడ వచ్చిన వర్డ్ కాన్సెప్ట్ అన్నారు, నా ఉద్దేశంలో అక్కడ సిద్ధాంతాలు అని మనం థియరిటికల్ గా ఆలోచిస్తాం చూడండి, అలా అంటున్నట్టు అనిపించింది ఆ కాన్సెప్ట్.
ఇంకా థియరీతో సంబంధం లేదు. ఎప్పుడైతే అది అనుభవపూర్వకంగా తెలుసుకుందో ఇవన్నీ పక్కన పడేస్తుంది. జై బాబా అలా అనిపించింది. అదే ఇమాజినేషన్ చెప్పండి సార్. మనకి కంటికి కనిపించినటువంటి విషయం గురించి మనం ఆర్గ్యూ చేసి కుండలు బదలగొట్టేయచ్చండి, నేను అనుకున్నదే కరెక్ట్ అని. కానీ అది కంటికి కనిపించేసింది అనుకోండి, ఇంక నోరు మూసేసుకుంటాడు. ఇంక చాలు, ఇంక ఎదరగా కనపడుతుంది చూడవా, చాలా అప్పంటాడు కదా. సో నో లాంగర్ ఏ కాన్సెప్ట్. ఇంక నీ సిద్ధాంతాలకు తావులేదు, ఊహకు తావులేదు, ఎదురుకుంటూ వచ్చేసింది కదా. అదనమాట రియాలిటీ ఈజ్ రియలైజ్డ్. ఎస్. అదేండి ఇక్కడ ఇమాజినేషన్ అన్నది కూడా ఇంట్రడ్యూస్ చేశారని బాబాయ్ ప్లేన్స్ లో. సమాప్తి చేసేస్తాను రాజుగారు, టైం చేయండి సార్. సరిపోదు మళ్ళీ. అదే 3 minutes ఉంది, చేయండి. అదే బాబాయ్ ఏం చెప్తున్నారంటే, ఇది ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది, ఈ ప్రయాణంలో ఆధ్యాత్మిక పురోగమనం జరుగుద్ది. ఇది అంతా కూడా నిజానికి పూర్తిగా ఊహలోనే జరుగుద్ది. ఇది ఏదో నిజం భ్రమపడద్దు సుమా అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఊహ నుంచి మొట్టమొదట గ్రాసులో మొరటైన ఊహ, సటిల్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం రిఫైన్డ్ ఊహ, మెంటల్లోకి వెళ్ళేటప్పుడు మరీ రిఫైన్డ్ ఊహ, అంతే తప్ప ఎంతకంటే పొడి చేసింది ఏమీ లేదు. మొట్టమొదటి రాయి నుంచి ఆరో భూమికి వరకు కూడా ఇదంతా ఊహలోనే నడుస్తుంది. ఒక్క 7వ భూమికలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ అంతర్ముఖ ప్రక్రియ ముగిసిపోతుంది, ఊహ ఆగిపోతుంది, ఎదురుగా సత్యం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఊహలన్నీ బంద్ అయిపోతాయి. ఎస్ సార్. సార్ రేపటి గురించి ఒకటి రాజుగారు మాట్లాడాలండి. రేపు చెప్పండి మరి సార్. సావాస్ ఉంది కదా, మీరు పర్వాలేదా అది చూసుకోండి. ఇది క్లాష్ ఏమన్నా వస్తుందా? పర్వాలేదండి. అంటే బహుశా కళ్యాణ్ దాస్ మీకు నాకు పర్లేదండి. నేను అయిన తర్వాత బయలుదేరుతాను. అదే 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 మీరు ఉంటారా దాస్ కళ్యాణ్, మీరిద్దరు? సంతోష్ మీకు యాక్టివిటీస్ ఉన్నాయి కదా అక్కడ? రేపు బ్రేక్ తీసుకుందామని సార్ అయితే. అలాగే అండి. కళ్యాణ్ మీరు కూడా ఎర్లీగా వెళ్తారా? అది బెటర్ సార్. బ్రేక్ కొంచెం అక్కడే ఉంటాం సార్. కొంచెం రాత్రి ఎంత లేట్ అవుతుందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో బ్రేక్ అయితే బెటర్ సార్. రేపు బ్రేక్ తీసుకుందాం అయితే మరి. తీసుకుందాం సార్. సంతోష్ కూడా ఉండడు అయితే ఇంకా. సంతోష్ ట్రావెల్ లో ఉన్నాడు సార్. ఎనీవే ఓకే సార్. నాగేష్ గారు మీరేమంటారంటే? అలాగే సార్, అదే బెటర్ అండి. ఎందుకంటే అంతమంది లేనప్పుడు మనం ఫోర్స్ చేసేయడంలో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అలాగే. ఓకే సార్. సరే, మెసేజ్ పెడతానండి, అందరూ ఒకసారి నోట్ చేసుకోండి. రేపు అంటే మాది ఇక్కడ జూబ్లీహిల్స్ యానివర్సరీ అండి. అందరూ యాక్టివిటీస్లో ఉన్నారు, స్కిట్స్ అన్నిటిలోని నైట్ ప్రాక్టీస్ అయి ఉన్నాయి ఈరోజు. సో మళ్ళీ శనివారం కలుద్దామండి. నేను మెసేజ్ పెడతాను ఇప్పుడైనా. జై బాబా సార్, జై బాబా, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా.